ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇంద్రజాలమిదం ద్వైతం అచింత్య రచనాత్వతః ఇత్యవిస్మరతో హానిః కా వా ప్రారబ్ధభోగతః. జ్ఞాని యొక్క ప్రారబ్ధాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం ఇంతవరకు అనేక కోణాల్లో. ప్రారబ్ధం అనేది జ్ఞాని కూడా అనుభవించక తప్పదు. సంచిత ఆగాముల్ని నివారించగలడేమో కానీ జ్ఞాని ప్రారబ్ధాన్ని మాత్రం నివారించే అవకాశం లేదు అనేది తెలుసుకున్నాం. ఇక్కడ ఒక జటిలమైనటువంటి సంక్లిష్టమైనటువంటి విషయం స్పృశించబడింది. అంటే ఒక మార్గంలో ఒక వినూత్నమైనటువంటి కోణంలో తిరుగుతూ ఉంది సబ్జెక్ట్. ఇంద్రజాలం ఇదం ద్వైతం అంటే లాస్ట్ క్లాసులో చాలా డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి అర్థం చేసుకోండి, వేరే కోణం నుంచి కూడా వస్తాను నెక్స్ట్ శ్లోకాలు దృష్టిలో పెట్టుకొని. ఇంద్రజాలం ఇదం ద్వైతం, ఇదం ద్వైతం జగత్, ఇదం జగత్ ద్వైత రూపం. ఇంద్రజాలం, ఇంద్రజాలం ఇదం ద్వైతం, ఇదం జగత్ ద్వైత రూపేణ భాష్యతే. తత్ జగత్ ఇంద్రజాలం ఇవ. అదొక గారడీలాగా ఉంది. ఇంద్రజాలం అంటే ఇంద్రజాలికుడు, ఒక గారడీవాడు చేసేటువంటి గారడి ఎట్లాగైతే ఉందో ఈ ద్వైత ప్రపంచం ఆ విధంగా తెలుస్తూ ఉంది. అనగానే గారడీవాడు చేసేటువంటిది సత్యము కాదు. గారడీవాడు ఎంత చిత్ర విచిత్రమైనటువంటి వినూత్నమైనటువంటి ప్రక్రియలతో వినోదాన్ని కలగజేసినా అందులో సత్యం మాత్రం ఏమాత్రం లేశమాత్రం కూడా లేదు. అది గారడీ కనుక. సో ఇదం జగత్, ఈ ద్వైత ప్రపంచం ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది కూడా ఇంద్రజాలం లాంటిదే. ఇవ ఇంద్రజాలం ఇదం ద్వైతం. ఎందుకనండి? హేతువేంటి? అలా అనడానికి హేతువేంటి? అచింత్య రచనాత్వత. అచింత్య అంటే ఆలోచించడానికి వీలు లేనటువంటి, అంటే బుద్ధి చేత గుర్తించబడినటువంటిది, బుద్ధికి గోచరించనిది. అంటే బుద్ధితో మనం ప్రయత్నం చేసినా కూడాను తేలికగా బుద్ధికి అందనటువంటిది ఏదో అది అచింత్య, చింతించడానికి వీలు లేనటువంటిది. రచనాత్వత ఆ విధంగా ఉంది ఈ జగత్ రచన, ఈ జగత్ నిర్మాణం ఆ విధంగా తెలుస్తూ ఉంది. ఏ ద్వైత ప్రపంచంలో అయితే మనం జీవిస్తూ ఉన్నామో ఈ ద్వైత ప్రపంచము చింతించడానికి వీలు లేనట్లుగా తెలుస్తూ ఉంది. ఒకటి అచింత్య రచనాత్వత ఇంద్రజాలమిదం ద్వైతం. కాబట్టి దీన్ని ఇంద్రజాలం అనాల్సి వస్తూ ఉంది. ఎందుకనండి ఇది రచించడం మనం ఇదమిద్ధంగా తెలుసుకోలేకపోవడానికి, అచింత్యం అనడానికి కారణం ఏమిటి? ఇదేం బ్రహ్మ పదార్థం కాదు కదా. బ్రహ్మ పదార్థం కనుక అయితే
అప్పుడు చెప్పొచ్చు అచింత్యం, అవ్యక్తం, అనిర్దేశ్యం అని చెప్పొచ్చు. కానీ ఇదే బ్రహ్మ పదార్థం కాదు, ఇది గారడీ వాని మాయ లాంటిదని మీరే చెప్తున్నారు, ఇంద్రజాలం అని. అటువంటి దాన్ని ఎందుకు నిర్వచించలేము అని కనుక ప్రశ్నిస్తే దానికి ప్రధానంగా 2 విషయాలు మన ముందు వస్తున్నాయి. ఒకటి, ఇది నిరంతరం మార్పు చెందుతూ ఉంది. అది ఒకటి స్థిరంగా ఉంటే మనం ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని ఇవ్వగలం. సపోజ్ ఈ పువ్వును చూచాము, ఇది గులాబీ పువ్వు, ఇది ఇలాగే ఉంటే ఇది గులాబీ పువ్వు అని చెప్పగలం. మనం చూసి చెప్పే లోపల అది కనుక చామంతిగా మారితే దాన్ని ఎలా నిర్ణయించాలనో ప్రశ్నార్థకం అయిపోద్ది. కాబట్టి ఏ దృశ్యమాన జగత్తు అయితే మనకు కనిపిస్తూ ఉందో ఇది నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉండడం చూస్తున్నాం. అంటే జగత్తు మార్పు చెందడం అంటే జగత్తులో ఉండేటువంటి ప్రతి విషయము మార్పు చెందడం, ప్రతి వ్యక్తి మార్పు చెందడం, ప్రతి సన్నివేశము మార్పు చెందడం. ఒక చోట మనం చూసినట్టుగా ఇంకొక విధంగా లేదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంది. భౌతికంగా మార్పు వస్తూ ఉంది. ఈవెన్ వ్యక్తుల్లో కూడాను శరీరంలో మార్పు రావడమే కాకుండా శారీరకంగా మనస్తత్వాల్లో కూడా మార్పు వస్తుంది. అది ఇప్పుడు నిరంతరం జరుగుతూ ఉంది. ఉదయం ఒక రకంగా ప్రవర్తిస్తారు, మధ్యాహ్నం ఒక రకంగా ప్రవర్తిస్తారు, సాయంత్రం ఒక రకంగా ప్రవర్తిస్తారు. వాళ్ళని మనం దోషం పట్టాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ గతి అంతే. కారణం ఏంటో తెలుసా? అది గారడి. గారడి అనేది ఎప్పుడు అట్లాగే ఉంటుంది. గారడి అనేది అర్థం కాకుండా గారడీలో చిక్కుకున్నటువంటి వాళ్ళ బ్రతుకంతా కూడా అలాగే ఉంటుంది, అదే కొనసాగుతుంది, నిరంతరం మార్పు చెందుతూ ఉంది అన్నప్పుడు అటువంటిప్పుడు ఒక పని చేయొచ్చు కదండి. ఏంటి? ఇలా మార్పు చెందుతూ ఉంది కనుక ఈ ఉన్నటువంటి జగత్తు సత్యం కాదు, నా సత్యం, ఇది సత్యం కాదు అని చెప్పగలరా? అవును, సత్యం కాదు. పోనీ అసత్యమా? అది నా సత్యం, ఇది సత్యం అనడానికి అవకాశం లేదు. నవా తుచ్చం, అట్లాగని లేనిది అనడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే కనపడుతూ ఉంది కనుక. ఉన్నది అని చెప్పాలంటే అది మార్పు చెందకుండా ఉండాలి. లేనిది అని చెబుదామని అనుకుంటే లేనిదే ఉండాలి, కానీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది గారడి. కాబట్టి గారడి కూడా అట్లాగే ఉంటుంది, అది ఉన్నట్టు ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది, అర్థం కాకుండా ఉంటుంది. అచింత్య రచనాత్వత ఇంద్రజాలికుడు చేసేటువంటిది సేమ్ ఇక్కడ కూడాను. ఇంద్రజాలం ఇదం ద్వైతం అచింత్య రచనాత్వత అట్లా ఉంది. కాబట్టి లేనిదని చెప్పడానికి లేదు, ఉన్నది అని చెప్పడానికి లేదు. లేనిది కాదు, ఉన్నది కాదు, ఉండి లేనిది వింత విశ్వం, అది ఇంద్రజాలం. ఇది విచిత్రమైనటువంటి విశ్వం, అందువల్ల ఇంద్రజాలము. అంటే మాయామయత్వం, మాయాస్వరూపంగా ఇది మనకు తెలుస్తూ ఉంది. 3rd లైన్, ఇత్యవిస్మరతో హాని, ఇతి అని అంటే ఇది ఇంద్రజాలము, మాయా ప్రపంచం, ఇది బుద్ధికి అందేటువంటిది కాదు. ఇది అని అవిస్మరత, అవిస్మరత అంటే విస్మరత, అవిస్మరత. విస్మరత అంటే మర్చిపోవడం, అవిస్మరత అంటే మరవకుండా ఉండడం. కాబట్టి అవిస్మరత విదుషస్య, అవిస్మరత పండితస్య, అది అర్థం. ఎవడైతే మరవకుండా ఉండాడో ఈ సత్యాన్ని, అది అవిస్మరత. విస్మరత మర్చిపోయేటువంటి వాడు, మనలాంటి వాడు. అవిస్మరత ఏ విధమైనటువంటి మరుపు లేనటువంటి వాడు. అంటే ఇది స్థిరమైనటువంటి సత్య నిర్ణయం అతని మనసులో. ఈ ప్రపంచం ఏదైతే ద్వైత ప్రపంచం కనపడుతూ ఉందో ఇది నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉంది, ఆలోచించడానికి అవకాశం లేకుండా ఉంది. అందుకని ఇది ఇంద్రజాలం లాంటిది, గారడీ ప్రపంచం ఇది అనేటువంటి విషయంలో మరుపు లేకుండా ఎవడైతే ఉండాడో ఇది అవిస్మరత. అటువంటి వాడికి, అటువంటి జ్ఞానికి, ఎవరు అట్లా ఉండగలిగేది? జ్ఞాని ఒక్కడే ఉండగలడే కానీ ఇంకోటి ఉండేందుకు అవకాశం లేదు. అటువంటి జ్ఞానికి ప్రారబ్ధ భోగత, ఈ ప్రారబ్ధాన్ని, ప్రారబ్ధ ఫలాన్ని, ప్రారబ్ధ కర్మ ఫలానుభవాన్ని ఎవడైతే అనుభవిస్తూ ఉండాడో జ్ఞాని, అటువంటి వాడికి హాని కావా, కావా హాని, అతనికి హాని ఏముంది దానివల్ల? ఏమన్నా నష్టమేమన్నా ఉందా దానివల్ల? నా హాని ఇత్యర్థ, ఏ విధమైనటువంటి హాని లేదు. ఆయన బాగా అర్థం చేసుకోండి, ఇక్కడి నుంచి పోతున్నాం ముందుకి, ఇంకా ఆగదు. అంటే ఎవరికైతే ఇది మిథ్యా, ఈ ప్రపంచము ఇంద్రజాలము అని తెలిసిపోయిందో, మిథ్యాత్వ అనుసంధానస్య సుఖదుఃఖయోహో అనుభవేన కా హాని, ఇది మిథ్యా, ఇది గారడి, ఇది సత్యము కాదు, అట్లనే అసత్యము కాదు అని చెప్పడానికి అవకాశం. అసత్యము కాదు,
సత్యము కాదు. కాబట్టి ఇది మిథ్య అనేటువంటి విషయంలో మిథ్యాత్వ అనుసంధానస్య, ఆ విధంగా అనుసంధానం చేసుకొని ఉండేటువంటి వాడు ఎవరో అటువంటి వాడికి సుఖ దుఃఖయోహో అనుభవేనా, ప్రారబ్ధవశాత్తు సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి కదా మనకు. కాబట్టి సుఖం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాం, దుఃఖం వస్తే కుంగిపోతూ ఉంటాం. ఇటువంటి హాని అతనికి లేదు. ప్రారబ్ధ ఫలం మాత్రం అందుతూనే ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్, ప్రారబ్ధ కర్మ ఫలానుభవం అజ్ఞానికి జ్ఞానికి ఈక్వల్. అజ్ఞాని చేసిన గత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి రూపంలో ఇప్పుడు ప్రారబ్ధ రూపంలో కనపడుతూ ఉన్నది కనుక ఫలం, గతంలో ఏ కర్మలైతే మనం అనుభవించామో ఆచరించామో ఆ కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలు మనకు సంబంధించినవే గనక మనమే అనుభవించాలి గనక అవి మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇది అజ్ఞానికి జ్ఞానికి సమానం. కానీ దీని ప్రభావం అజ్ఞాని మీద ఉంది, జ్ఞాని మీద లేదు. ఇది మరి ప్రారబ్ధాన్ని అనుభవించేటప్పుడు లేకుండా ఎట్లా పోతుంది ఇస్ ద క్వశ్చన్ నౌ. ఆయన్ని అనుభవిస్తున్నాడు కదా సార్, ఎట్లా లేకుండా పోతుంది అని అంటే ఒకటే మిథ్యాత్వ అనుసంధానస్య. అది ఇది మిథ్యా అని తెలుసుకొని ఉన్నాడు కాదు. తెలిసిన తరువాత ఏది జరిగినా బాధ లేదు. అది నా హాని అంటే ఏదో హార్మోని కాదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు కనిపించవచ్చు, మనకు తెలుస్తూ ఉండొచ్చు. మనకు తెలియడం వేరు, మనకు కనిపిస్తూ ఉండడం వేరు, కనిపించే దానివల్ల మనం కలత చెందడం వేరు. ప్లీజ్ అండర్స్టాండ్, మన జీవితంలో జరిగేవి వేరు, ఆ జరిగే వాటి విషయాలను గురించి మనం ఆలోచించినప్పుడు చింతలకు గురవడం వేరు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దం దగ్గరికి వెళ్ళాం. అద్దం దగ్గరికి ఎవడు వెళ్ళినా కూడా ముఖం చూసుకోవడానికి వెళతాడు. నేను బాగున్నాను అని చూసుకుంటాడు, సంతోషపడతాడు. బాగుండడా లేదని వేరే విషయం. ఆ బాగోబోగు వాడి మైండ్ మీద ఆధారపడదు. తన ముఖం తనకు బాగానే ఉంటుంది. ఎందుకని కాకి పిల్ల కదా, కాకి ముద్దుగా ఉంటుంది. ఓకే. ఎక్కడ వస్తుందంటే సపోజ్ ఇఫ్ యూ స్టాండ్స్ బిఫోర్ ది కాంకేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్, అది ఇప్పుడు ఒక్కసారి కాన్కేవ్ మిర్రర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. ఇది ఆ దర్పణం, కాంకేవ్ మిర్రర్. అది కాంకేవ్ మిర్రర్ ఎట్లా ఉంటుంది, లోతు. కాన్వెక్స్ అయితే ఉబ్బుతుంది అట్లా, సరేనా? సో కాన్కేవ్ మిర్రరా కాన్వెక్స్ మిర్రరా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సపోజ్ మనం అక్కడ పోతాము, ఒక్కోసారి ఉన్న మన మూతి లోపలికి పోయినట్టుగా ఇవన్నీ ఇట్లా వచ్చినట్టుగా ఉంటాయి. చూడలా, మంగళ షాపుల్లో అయితే ఎక్కువ అద్దాలు ఇవే ఉంటాయి. నేను పోకపోయినా చెప్తా ఉన్నాను, మీకు అనుభవంలో ఉంది. అందుకని అతను అంటుంటాడు సరిపోయిందని. ఏం సరిపోయిందని నువ్వే చూసుకో అంటుంటాడు వీడు. వాడు కత్తిరిస్తూ ఉంటే సిజరింగ్, వీడిని అడుగుతాడు సార్ సరిపోయింది సార్ అని. ఏం చూస్తాడు, ఇప్పుడు చూసినప్పుడు ఇట్లుంటుంది తల. సో కాన్కేవ్ మిర్రర్ అయితే ఒక రకంగా తెలుస్తుంది, కాన్వెక్స్ మిర్రర్ అయితే ఇంకో రకంగా తెలుస్తుంది. కాబట్టి ఒకటి ఉబ్బినట్టుగా కనపడుతుంది మన ముఖం, ఇంకోటి లోపలికి పోయినట్టుగా కనపడుతుంది. ఈ రెండు వాస్తవాలు కావు. అదే ఒక కుర్రాన్ని తీసుకెళ్ళామనుకోండి, ఇది కాన్వెక్సా ఇది కాన్కేవా అని వాడికి తెలియదు అనుకోండి. వాడు చూస్తానే నానా అని ఏడుస్తాడు. ఏమిరా అంటే ముక్కు పెద్దది అయిపోయింది అంటాడు. ముక్కు ఉండాల్సిందే ఉంది, వాడికి పెద్దదైనట్టుగా కనిపించింది. ఎందుకంటే మిర్రర్ని చూశాడు కనుక దాంట్లో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడాను. సపోజ్ తండ్రి అంటాడు అట్లా, తండ్రే కాదు తల్లి కూడా అనదు తండ్రిని చూసి. వాళ్ళ ఇంట్లో ఉందనుకోండి ఒక కాంకేవ్ మిర్రర్, తండ్రి చూస్తాడు అనుకోండి పెద్ద మిర్రర్లో, కాకుండా ఆవిడ నవ్వుకుంటుంది. ఇట్లా ఉంటే ఇట్లా ఉంటాడా, ఇట్లుంటే నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు కదా, ఇట్లా ఆవిడ నవ్వుకోవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఎప్పుడైతే అట్లా చూడడం జరిగిందో, నవ్వుకుంటే నవ్వుకోవచ్చేమో కానీ నీ ముఖం ఏంది ఎట్లుంది, నీ ముక్కు ఏంది ఎట్లుంది, నీ చెవ్వేంది ఎట్లుంది, తెలియక నేను పెళ్లి చేసుకున్నాను, ఈ పొద్దుగా విడాకులు ఇచ్చేస్తాను అని మాత్రం అనదని నేను అనుకుంటున్నా. ఎందువల్ల జానతః, తనకు తెలుసు ఇదే వాస్తవం కాదు అనేది తెలుసు. కాబట్టి జ్ఞానికి కూడాను ఇదం జగత సర్వం ఇంద్రజాలం ఇవ ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఇది మిథ్యా అనేటువంటి భావన కలిగిపోయిందో, ప్రారబ్ధం ఏర్పడుతూ ఉండినా దానివల్ల ఆయనకి దుఃఖం లేదు, నష్టం లేదు. సరే ముఖం ఈ విధంగా కనపడుతూ ఉండినా మనకు బాధ లేదు. ఎందుకని, అది వాస్తవం కాదని మనకు తెలిసి ఉండడం వల్ల. అర్థమైందా? జస్ట్ కాబట్టి గారడీ అనడానికి కూడా కారణం ఇదే. ఇక్కడ రెండు ప్రధానమైన విషయాలు తెలుస్తున్నాయి.
ఒకటి ఏమిటంటే జగత్తు మిథ్య, రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్లోకానికి వెళుతున్నా. జగత్తు మిథ్య అంటే ఉన్నట్టు కనపడుతుందే కానీ లేదు. ఇదేంటి ఈ విషయం? జ్ఞాన విషయం, అవునా? జగత్తు మిథ్యాత్వ జ్ఞానం. ఈ జగత్తు సత్యము కాదు అనేది జ్ఞానం. సెకండ్ పాయింట్, ప్రారబ్ధ కర్మానుభవం. ఇక్కడే ఎక్కాలా, లేకపోతే ఇంకా త్రూ అవుట్ ఈరోజంతా ఎక్కదు. ఒకటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం, జ్ఞాన విషయం. జ్ఞానం ఏంటి? ఈ జగత్తు ఐంద్రజాలికం, ఇంద్రజాలస్య నిర్మాణం ఇది, కాబట్టి నిర్మితం. కాబట్టి ఏ ప్రపంచం అయితే మనకు కనబడుతుందో ఇది గారిడి లాంటిది అనేది ఒక సత్యం. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం, అవునా? జగత్తు మిథ్య అనేది జ్ఞానం. జగత్తు మిథ్య అనేది కూడా జ్ఞానమే. బ్రహ్మ సత్యం అనేది ఎంత జ్ఞానమో జగత్తు మిథ్య అనేది కూడా అంతే జ్ఞానం. రెండు సత్యాలు ఇక్కడ, సేమ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, అవునా? నెక్స్ట్, ప్రారబ్ధ కర్మానుభవం. చాలా పెద్ద పాయింట్ ఇది. ప్రారబ్ధ కర్మానుభవం అనేది జ్ఞాన విషయం కాదు, భోగ విషయం. అనుభవించడం, ప్రారబ్ధ కర్మానుభవం అనుభవించడం. అయితే ఏంటండి ఇది? అవిస్మరత ప్రారబ్ధ భోగత హాని కావా? అతనికి హాని ఉందా? లేదు. ఎక్కడుంది? లేదు. అది ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. కానీ ఇక్కడ పూర్వపక్షం ఇది. వెంటనే పూర్వపక్షం స్టార్ట్ అవుతుంది. శ్లోకం లేదు పూర్వపక్షం, దీంట్లోనే పూర్వపక్షం. ఏమిటో తెలుసా? అయ్యా అట్లా కనుక అయ్యేటట్లయితే, ఎప్పుడైతే, జస్ట్ లిసన్, కీలకమైన విషయం, ఎప్పుడైతే ప్రపంచం మిథ్యాన్ని తేలిపోయిందో, జ్ఞాన విషయమైందో, ప్రారబ్ధ అనుభవం అనేదే లేదు అసలు. ఇంకా అది దుఃఖాన్ని కలిగించేది ఏంటి? కమాన్ టెల్ మీ. అనుభవం ఏది ఇస్తుంది అంటే ఉండేది ఇస్తుంది, కానీ లేనిది కాదు ఇచ్చేది అనుభవం. ఉన్నది అనుభవం ఇస్తుంది కానీ లేనిది అనుభవాన్ని ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రపంచం గారడీవాని ప్రపంచం లాంటిది, లేకనే ఉన్నట్టు ఉండేది, గారడీవాడు వస్తువు లేకనే ఎట్లాగైతే సృష్టిస్తూ ఉన్నాడో అలాంటిది అన్నప్పుడు ఆయనకి దుఃఖం, అసలు ప్రారంధమే లేదంటున్నాడు వీడు. ఎప్పుడైతే నీ జ్ఞాన విషయాన్ని తీసుకుంటే ప్రారంధానికి అవకాశమే లేదు, భోగ విషయానికి అవకాశమే లేదు. ఎందుకంటరా? కుందేటి కొమ్ము ఉందా? కుందేలు ఉండొచ్చు, కొమ్ము ఉండొచ్చు. కుందేటి కొమ్ము ఉందా? లేదు కదా. అది కుమ్మేదేంటి? సెకండ్ పాయింట్, రజ్జు సర్పవత్. అది ఉండేది పామా తేలు? అది మన త్రాడా? త్రాడే పామా? త్రాడు కదా. ఇంకా పాము గడిచేది ఏంటి? అది ఏం చిన్న విషయం కాదు. ఉన్నది ఏదైనా హాని చేయొచ్చు కానీ కావా హాని నువ్వంటే ఎట్లయ్యా? నువ్వే చెప్తున్నావు కదా, కాంట్రడిక్టర్ కదా అది. ఆ రెండు ఒకవేళ కనుక ద్వైత ప్రపంచమే కనుక మిథ్య అయితే, అది లేనిదే అవుతూ ఉన్నది కనుక, సత్యం కాదు కనుక, దానివల్ల ప్రారంధం ఏంటి? మళ్ళీ ప్రారంధ అనుభవం ఏంటి? ప్రారంధ అనుభవమే కలగడానికి అవకాశం లేదు. అనుభవం కలిగితే దానివల్ల దుఃఖమా సుఖమా వేరే విషయం. సుఖ దుఃఖ అనుభవాన్ని గురించి కాదు మాట్లాడేది, అసలు అది కలగడానికి అవకాశం లేదు. ప్లీజ్. ఎందుకని? లేనిది దుఃఖాన్ని కలిగించేటువంటి అవకాశం ఉండదు గనక. కాబట్టి జగన్మిథ్య, ఈ జగత్తు ఏదైతే ఉందో, గారడి వాని యొక్క గారడిలాగా ఏ జగత్తు అయితే మనకు కనిపిస్తూ ఉందో, ఇది జగత్తు మిథ్య అనే జ్ఞానం కలిగినటువంటి వాడికి ప్రారబ్ధ కర్మ ఫల భోగము ఎలా సిద్ధిస్తుంది? ప్లీజ్ అండర్స్టాండ్. ప్రారబ్ధ కర్మ ఉంది, దాని యొక్క ఫలితం, ఆ భోగం వాడికి ఎట్లా సిద్ధిస్తూ ఉంది? అసలు సిద్ధించాలంటే ఒకటి ఉండాలి కదా నాయన. ఇప్పుడు కష్టపడాలని ఉంది, కష్టపడాలంటే ఒక రాయితో దెబ్బ తగిలి ఉండాలి, రాయి ఒకటి ఉండాలి కదా. సుఖపడాలని ఉంది, ఆ సుఖపడ్డం ఏదో లడ్డు తింటే సుఖం అని వాడు అనుకోవచ్చు. ఆ సుఖం ఇప్పుడు కలగాలి ప్రారంధవశాత్తు, వాడికి కలిగింది అంటున్నాం, లడ్డు ఉండాలి కదా. ఎప్పుడైతే జగత్తు మిథ్య
గారడి అని అంటున్నావో, గారడి లేదు కదా. కాబట్టి గారడి వాడు తయారు చేసేటువంటి పదార్థాలతో ఎవడు కడుపు నిండింది ఇంతవరకు, ఇంకా ఎవరి కడుపు నిండబోద్ది. అర్థమవుతుంది. ఇప్పుడు ఇది స్వామిజీ మొన్ననే చెప్పలా, మళ్ళీ ఆలోచించుకొని వచ్చారా? మొన్న చెప్తే కనెక్షన్ ఎట్లా మీకు? మొన్న ఆ శ్లోకం వరకు వివరించాను మీకు ఎంత చెప్పాలనో. ఇప్పుడు చూచారా, ఇది వచ్చి కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోండి ఆయన. ఫస్ట్ పాయింట్ జగన్మిథ్యాత్వము. నంబర్ 1 జగన్మిథ్యాత్వము. నంబర్ 2 ప్రారబ్ధ కర్మ ఫల భోగము. అంటే ప్రారబ్ధ కర్మానుభవం. ఈ రెండు విషయం. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మిథ్యాత్వం అనేది స్థిరీకరింపజేశామో ఇంకా ప్రారబ్ధ కర్మ ఫలం అనేది లేనే లేదు అనేది అబ్జెక్షన్. కన్సీల్డ్. పైకి కనపడడం లేదు, పైకి పూర్వపక్షం లేదు, కానీ లోపల మాత్రం ఇదే ఉంది. ప్లీజ్ కమా. నిర్బంధస్తత్వ విద్యాయాః ఇంద్రజాలత్వ సంస్మృతౌ ప్రారబ్ధస్యాగ్రహో భోగే జీవస్య సుఖ దుఃఖయోః. ఫస్ట్ 2 లైన్స్ చూడండి. నిర్బంధ అంటే నెసెసిటీ, అది పట్టుదల. నిర్బంధ తత్వ విద్యాయాః, తత్వజ్ఞానస్య, తత్వజ్ఞానము యొక్క అని అర్థం. జ్ఞానస్య తత్వజ్ఞానము యొక్క ఇంద్రజాలత్వ సంస్మృతౌ, ఇంద్రజాలత్వ మిథ్యాత్వ సంస్మృతౌ సంస్మరణే. అది ఇంకేం లేదు. ప్లీజ్ అనుసంధానం. అంటే తత్వజ్ఞానము వల్ల, తత్వజ్ఞానస్య, తత్వజ్ఞానం వల్ల జగత్తు మిథ్య అని తెలుస్తూ ఉంది. తత్వ విద్యాయాః తత్వజ్ఞానాయాః ఇంద్రజాలత్వ సంస్మృతౌ. కాబట్టి తత్వజ్ఞానం వల్ల ఏం తెలుస్తూ ఉంది అంటే ఈ జగత్ అనేటువంటిది మిథ్య అని తెలుస్తూ ఉంది. కానీ ప్రారబ్ధం నశించదు. అండలే తమాషా. కాబట్టి తత్వజ్ఞానం ఏదైతే ఇప్పుడు మన వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నామో, ఈ శాస్త్ర అధ్యయనం వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏంటంటే, ఏ ప్రపంచం అయితే మనకు కనబడుతూ ఉందో ఈ జగత్తు ఇంద్రజాలంగా మనం ఏదైతే భావిస్తున్నామో, మిథ్య అని ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో, ఈ ప్రపంచము ఇది మిథ్యే అనేది రూఢిగా తెలుస్తుంది. కానీ ప్రారబ్ధం నశించదు. ఎవరి ప్రారబ్ధాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే. ఏది జ్ఞాని అయిన జ్ఞానవారపి, జ్ఞాని కూడా అనుభవించక తప్పదు. బాగా అర్థం చేసుకోండి, అర్థమైనట్టే ఉంటుంది. తత్వజ్ఞానం వల్ల జగత్తు మిథ్య అనేది తెలుస్తుంది. కానీ జ్ఞానం అంటే మనం రెండే పట్టుకొని ఉన్నాం మొదటి నుంచి. పాయింట్స్ ఏంటంటే జగన్మిథ్యాత్వం, ప్రారబ్ధ కర్మ ఫలానుభవం. జగన్మిథ్యత్వం అనేటువంటిది ఎక్కడ తెలుస్తుంది నీకు? తత్వజ్ఞానం యొక్క ఫలితం. కాబట్టి తత్వజ్ఞానం ఏదైతే ఉందో దీనివల్ల జగత్తు మిథ్య, గారడి అని తెలుస్తుంది. అది తత్వజ్ఞానం యొక్క విషయం. ఇంకా రెండో పని చేయి తత్వజ్ఞానం. ఏ జగత్ అయితే నువ్వు చూస్తూ ఉన్నావో ఇది సత్యం కాదు, ఇది మిథ్య అనేటువంటి, గారడి అనేటువంటి విషయాన్ని ధృవపరుస్తుంది. దట్స్ ఆల్. అంతేగాని అది మిథ్య కావడం వల్ల నీకు ప్రారంభం లేకుండా పోతుంది అని తత్వజ్ఞానం చెప్పదు. క్లియర్? ఇలా నేను వేస్తూ పోతాను ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న. అందువల్ల బి అలర్ట్ అంటున్నా. నెక్స్ట్, ప్రారబ్ధస్య ఆగ్రహ భోగే జీవస్య సుఖదుఃఖయోః. సుఖదుఃఖయోః జీవస్య భోగే, సుఖదుఃఖయోః జీవస్య భోగే ప్రారబ్ధస్య ఆగ్రహ. అది అభినివేశం, ప్రారబ్ధం యొక్క అభినివేశం. అది అంటే ఏంటి? ప్రారబ్ధం వల్ల సుఖదుఖాలు అనేటువంటి అనుభవాలు కలుగుతున్నాయి. తత్వజ్ఞానం వల్ల
ఎట చెప్పినా అర్థం కాని విషయాన్ని అరటిపండు వలిచి చేతిలో పెట్టాడు చెప్తున్నా. ఇంక మీ ఇష్టం, పడేసుకుంటారు, నోట్లు వేసుకుంటారు. సరేనా? ఎందుకంటే నోట్లో కూడా వేయమంటే వేయగలను, కానీ వేసే టైం లేదు. ఎందుకని ఇంకో పండు వలవాలి మళ్ళీ. అట్లా ఉంది ఇప్పుడు సబ్జెక్ట్. జస్ట్ అండర్స్టాండ్. దేర్ ఫోర్ తత్వజ్ఞానం చేసే పని ఏంటంటే, ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతుందో ఇది మిథ్య అనే విషయాన్ని విశదీకరిస్తూ పోతూ ఉంది. అంతేగాని ప్రారంధాన్ని మాత్రం నశింప చేయలేదు. క్లియర్? మరి ప్రారంధం ఏం పని చేస్తూ ఉంది? ప్రారంధ శాగ్రహో భోగే జీవస్య సుఖదుఃఖయోహో. కాబట్టి తత్వజ్ఞానానికేమో జగన్మిథ్యాత్వం అనేది విషయం, ఈ ప్రారంధానికేమో కర్మ ఫలానుభవం అనేది మాత్రమే విషయం. ప్రారంధ కర్మ ఫలం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడం మాత్రమే. ఒక్క విషయం అర్థం చేసుకోండి. ఇది తత్వజ్ఞానం ఏదైతే ఉందో వేదాంతం, ఈ జగత్ అనేటువంటిది మిథ్య అనేది స్థిరపరుస్తుంది. ఓకే, ప్రారంధం ఏంటి? నువ్వు అనుభవించాల్సినటువంటి కర్మ యొక్క ఫలాన్ని, ఆ భోగాన్ని నీకు అందిస్తూ ఉంది. ఇంతేనా కదా? ఇది అది కాదు, అది ఇది కాదు, ఒప్పుకుంటారా? దానికన్నా ఇది విరోధమా? విషయమే వేరు. అది భోగస్య విషయ, ఇది జ్ఞానస్య విషయ. తత్వజ్ఞానం యొక్క విషయం ఇది, కర్మఫల భోగానుభవం యొక్క విషయం అది. దే ఆర్ నాట్ అపోజ్ టు ఈచ్ అదర్. క్లియర్? దీనికి అది విరోధం కాదు. చాలా లోతైన పాయింట్. దీనికి అది విరోధం కాదు, దానికి ఇది విరోధం కాదు. ఇంతకుముందు ఏ అబ్జెక్షన్ అయితే నేను లేవనెత్తానో దానికి ఆన్సర్ వస్తూ ఉంది. అందుకని చెప్తున్నా, దీనికి అది విరోధం కాదు, దానికి ఇది విరోధం కాదు. ఎందువల్ల కాదు స్వామీజీ? భిన్న విషయాలయ్యా. ఆ విషయం వేరే, ఈ విషయం వేరే. అది కేవలం జగత్తు మిథ్యాత్వం అనేటువంటి దాన్ని మాత్రమే నిర్ణయం చేస్తూ ఉంది తత్వజ్ఞానం. కర్మ ఫలానుభవాన్ని మాత్రమే నిర్ణయం చేస్తూ ఉంది ప్రారబ్ధం. దీనికి దానికి ఎక్కడ సంబంధం చెప్పండి? ఈ విషయం వేరు, ఆ విషయం వేరు. దానికన్నా ఇది వేరు, దీనికన్నా అది వేరు. కాబట్టి ఎప్పుడైతే భిన్న విషయాలు అయి ఉన్నాయో వాటి మధ్యలో విరోధం లేదు. అదేదో ఇదేదో సంబంధమే లేదు. అట్లా అంటారా? ఒక విధంగా చెప్పాలంటే, ఎలక్షన్లో గెలిచినటువంటి 290 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో ఎవడు మినిస్టర్ అవుతాడని ఒకటితో ఒకడు ఆ 290 మంది మధ్యలోనే కానీ విరోధాలు ఏదైనా ఉన్నా, అసలే నిలబడినటువంటి నా బొట్టోడికి విరోధం ఏముండదు. నా విషయం వేరే, వాళ్ళ విషయం వేరే. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి కర్మ ఫలానుభవం ప్రారంభానికి సంబంధించింది. జగన్మిథ్యాత్వం అనేటువంటిది క్లియర్ క్లియర్. ఈ రెంటికి వైరుధ్యం లేదు. అందువల్ల దానికి అర్థం ఏంటో తెలుసా? జ్ఞానికి ప్రారంధానుభవం ఉంది. జ్ఞానికి ప్రారంధానుభవం ఉంది. ఎందుకని? ఎందుకని ఉంది జ్ఞానికి? ఎందుకని ఉండకూడదు? కమాన్ టెల్ మీ. ఎందుకని ఉండకూడదు? స్వామీజీ, జగత్తు మిథ్యని అతను తెలిసిపోయింది కదా. ఆల్ రైట్, మిథ్యని తెలిసింది. మిథ్యని తెలిసినంత మాత్రాన ప్రారబ్ధ అనుభవం ఎక్కడి నుంచి దూరం అయిపోతుంది? చెప్పు. ఆ రెంటికి ఉన్న వైరుధ్యమా? తమః ప్రకాశవత్, తమః ప్రకాశవత్. చీకటికి వెలుగుకి వైరుధ్యం, విరుద్ధం కదా. అందువల్ల చీకటి ఉంది, వెలుగు వచ్చింది, చీకటి లేదు. అంటే ఒకటి ఉంటే రెండవది ఉండడానికి అవకాశం లేదు. అప్పుడే వైరుధ్యం అని. కనుక ఈయనకి ప్రారబ్ధ ఫలానుభవమే ఉండడానికి అవకాశమే లేదు అని అంటే, ఎందుకని లేదు అని ప్రశ్నించినప్పుడు, జగత్తు మిథ్య గనక అని అంటే, వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? వీటికి పరస్పరం విరోధం ఉంది గనక. ఏనాయన? అట్లాగే నువ్వు అట్లా చెప్పేటట్లయితే, బికాస్ దే ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్. కానీ హియర్ దే ఆర్ అన్అపోజ్డ్, దే ఆర్ నాట్ అపోజ్ టు ఈచ్ అదర్. క్లియర్? కాబట్టి చీకటికి వెలుతురికి వైరుధ్యం ఉంది కనుక వెలుగు వస్తే చీకటి పోద్ది. ప్రారబ్ధ ఫలానికి జగన్మిథ్యాత్వానికి ఏమి సంబంధం?
జగన్మిథ్యాత్వం తెలిసినంత మాత్రాన ప్రారంధం ఎగిరిపోవడానికి ఎక్కడ కనెక్షన్, సంబంధం ఎక్కడుంది? దేర్ఫోర్ జ్ఞానికి ప్రారంధ అనుభవం ఉంది. అట్ ద సేమ్ టైం జగన్మిథ్యాత్వ జ్ఞానం ఉంది. జగన్మిథ్యాత్వ జ్ఞానం ఎందుకుంది అంటే తత్వజ్ఞానం ఉంది గనక జగన్మిథ్యాత్వం ఉంది. మరి ప్రారంధం ఎందుకు ఎగిరిపోలేదు? ఎందుకు ఎగిరిపోవాలి? జగన్మిథ్యాత్వం వల్ల ఎగిరిపోవాలి. జగన్మిథ్యాత్వానికి దీనికి సంబంధం లేదు కదా, భిన్న విషయాలు కదా. అయ్యా నీకు తత్వజ్ఞానం కలిగింది కనుక హే జ్ఞాని ఈ ప్రపంచం అదృశ్యమైపోవాలి నీ కళ్ళల్లో. కొందరు అట్లాగే చెప్తారు. మేము చిన్నప్పుడు 2 or 3 years తిన్నాం. నాయన చెప్పు నాయన, జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అంటే ఈ జగత్తంతా బ్రహ్మమయం నాయన, అంతవరకు పర్వాలేదు. అందువల్ల అంటే అప్పట్లో మీలాగా ఊరికే ప్యాసివ్ వినిపోయేవాళ్ళం కాదు మేము, కొద్ది అధిక ప్రసంగులం కూడా చిన్నప్పుడు. అందువల్ల స్వామి అంటే అనుభూతి మనకు కలగాలి కదా అనేటువంటి ఒక అభినవేశం. స్వామి మరి బ్రహ్మసత్యం అని తెలిసిపోయిన తర్వాత ఇదంతా ఎట్లుంటుంది? ఈ జగత్తంతా, ఆ చెట్లు, ఈ పండ్లు, అవి ఇవి, ఈ మనుషులు, వీళ్ళంతా ఇంకెక్కడ ఉన్నారు నాయన? అంతా బ్రహ్మమే కదండి. మరి వీళ్ళు ఏమవుతారని? అందరూ అదృశ్యం అయిపోతారు నాయన. అర్థమవుతుంది. ఇది బాగానే వినడం జరిగింది కానీ ఎక్కించుకోవడం కష్టం అయిపోయింది. కొద్ది వయసు పెరిగే కొద్దీ, కొద్దో గొప్ప జ్ఞానం కొద్దో గొప్ప పెరిగే కొద్దీ ఇది ఏందిరా ఇది అంటే చాప చుట్టుకుపోయినట్టు పోద్దే. ఇంకా నాకు ఎన్నో వెయ్యి. మరి చాప చుట్టుకున్నట్టుగా ఈ ప్రపంచం చుట్టుకొని పోతే ఆ చాప ఎక్కడ ఉంచాలా? చాపను కూడా ఎక్కడో చోట ఉంచాలి కదా, చుట్టిన చాపని. అంటే మన అనుభవమే కదా. ఇంట్లో చాప చుట్టు లోపల పెడతాం కదా మూల. దీనికి ఒక మూల ఉండాలి కదా పెట్టడానికి. ఏ మూల పెట్టాలి? ఆగ్నేయ మూల పెట్టాలి. ఆగ్నేయం అంటే ఉంది కదా, ఉంది. ఆగ్నేయం అంటే ప్రపంచం ఉంది కదా. చుట్టింది దేన్ని? తిక్క కుదిరింది రోకలి తలకు చుట్టండి అన్నాడట. అట్లుంది వ్యవహారం. అర్థమైంది? దేర్ఫోర్ నీకు సత్యజ్ఞానం కలిగినంత మాత్రాన ఈ ప్రపంచం వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. ఇది అర్థక్రియ. ప్రపంచం లేదని అద్వైతం కూడా చెప్పడం లేదు. ప్రపంచం సత్యం కాదు అంటుంది. ప్రపంచం అసత్యమని చెప్పలేదు. అందుకనే సత్యము కాదు అసత్యము కాదు కనుకనే మిథ్య. అర్థం కాలే? అసలు మిథ్య పదం ప్రవేశపెట్టింది అద్వైతం దానికోసమే కదా. ఇటు సత్యము కాదు అటు అసత్యము కాదని. కాబట్టి వ్యవహార యోగ్యత్వం ఉంది, వ్యవహార యోగ్యత్వం ఉంది. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గతంలో ఉపనిషత్తుల్లో. దేర్ఫోర్ ఇది లేకుండా పోదు. జ్ఞానం కలిగింది, ప్రపంచం వెళ్ళిపోవాలి. ఆడిపోతే ద వరల్డ్ డస్ నాట్ డిసపియర్ ఇన్ నాలెడ్జ్ బట్ ఓన్లీ రివీల్ ఇట్స్ ట్రూ నేచర్ కదా. థింక్. కాబట్టి జ్ఞానం వల్ల జరిగేది ఏంటి? జ్ఞానం కలిగింది నాకు, అందువల్ల ప్రపంచం అంతా కనపడకుండా పోవాలి కాదు సార్. జ్ఞానంలో ప్రపంచం అదృశ్యం కాదు. ప్రపంచం ఏమిటో దాని యొక్క యథార్థమైనటువంటి రూపాన్ని మన ముందు పెట్టేస్తుంది. అది జ్ఞానం చేసే పని. ప్రపంచం ఒక యథార్థ రూపం ఏంటి? మిథ్యాత్వం. అది తెలుస్తుంది అంతే. మిథ్యాత్వం అంటే లేకుండా పోవడం అని ఎవరు చెప్పారు నీకు? లేకుండా పోవడం మిథ్యాత్వానికి కనుక అర్థమైతే నువ్వు చెప్పి సరిపోద్ది. దేర్ఫోర్ కుదరదు. కాబట్టి ఉన్నంత మాత్రాన ట్రైన్ అది సత్యం కాకపోతే అనుభవాన్ని ఎట్లా ఇస్తుంది అనేది వీడి బాధ. ప్రపంచమే లేకపోతే ప్రారంభ అనుభవం ఎట్టగలుగుతుందని. నీకు అనుభవాన్ని ఇవ్వడానికి అవి సత్యంగా ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆన్సర్ అన్బీటన్ లాజిక్. ఒకటి నీకు అనుభవాన్ని ఇవ్వడానికి అది ఉండాల్సిన అవసరమే లేదు కదా. ఎట్లిస్తా స్వామిజీ లేనిదని? సత్యంగా లేనిది ఎట్లిస్తుంది అనుభవం? నీకు స్వప్నానుభవం ఉందా లేదా? నీ కళలో నీ అనుభవాలు కలుగుతున్నాయో లేవా? నీ కళలో కలిగేటువంటి అనుభవం కళ సత్యమా కాదా? అజే పోని సత్యమా కాదు కదా. కళ సత్యం కాదు. కళ ఎప్పుడైతే సత్యం కాదో కళలో ఉండే విషయాలు కూడా సత్యం కాదు కదా. కానీ నీకు అనుభవాలు కలుగుతున్నాయా లేదా కళలో? కళలో పోలీసుడు కొడతా తీసుకుపోయినట్టుగా కల వస్తే ఏడ్చింది ఎవరు? మనమా పోలీసా?
చెప్పండి సార్. కళలో 90 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడికి పెళ్ళి వస్తుంది, పెళ్లి జరిగినట్టుగా, పీటల మీద ఉన్నట్టుగా. దాన్నే కళ అనేది. అసలు వాడి పెళ్ళి అయ్యి ఉండదు, బ్రహ్మచారి ఐడియట్. 90 సంవత్సరాల వయసు, అప్పుడు పెళ్ళి అవుతూ ఉన్నట్టుంటుంది. కానీ అప్పుడు కూడా ఎట్టుంటాడు తెలుసు, ఇప్పుడు ఎట్లా అట్లే ఉంటాడు. అది తమాషా. ఏది? ఓల్డ్ మ్యాన్. తల అంటే నేను కడతా అంటుంటాడు. ఒరిని దుంపది. మేలుకున్నాడు అనుకోండి, లేడు. కాబట్టి కళలో వస్తువులు ఉన్నప్పటికీ కూడాను, లేకనే ఉన్నప్పటికీ కూడాను, అవి నీకు ఇస్తున్నాయా లేదా సుఖానుభవాన్ని అని నేను అడుగుతున్నా. ప్లీజ్ టెల్ మీ, వాట్ డస్ ఇట్ సే? దిస్ ఇండికేట్స్ దట్ ద రియాలిటీ ఆఫ్ థింగ్స్, ఏవైతే వస్తువులు ఉన్నాయో, సత్య వస్తువులు ఏవైతే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో, ది రియాలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ప్లీజ్, ది రియాలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నాట్ నెసెసరీలీ ఏ క్రైటీరియన్ ఫార్ ఎక్స్పీరియన్సింగ్ దెమ్ యాజ్ సచ్. రైట్? వాటిని నువ్వు అనుభవించడానికి అవి సత్యంగానే ఉండాల్సిన అవసరం లేదు. అవునా? ఇప్పుడు మీకు అర్థం కదా? సత్యంగా ఉండాల్సినటువంటి అవసరమే లేదు. అవి లేకపోయినా కూడాను నీకు సుఖదుఖానుభవాల్ని కల్పిస్తాయి. ఇప్పుడు పాయింట్ అంతా ఏంటి? జగన్మిథ్యాత్వం అన్నప్పుడు తత్వజ్ఞానం వల్ల జగన్మిథ్యాత్వం కలిగింది కనుక, జగత్తే మిథ్య కనుక దానివల్ల ప్రారంధానుభవం కలగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జగత్తే లేదని. అది పొరపాటు పడుతున్నావు. మరి లేనిదే కదండి, సత్యం కాదు కదా. అవరే నీ సుఖదుఖానుభవానికి అవి సత్యంగా ఉండడానికి సంబంధం లేదు సార్. ఇప్పుడు కళ, నేను ఇచ్చిన ఎగ్జాంపుల్, కళలో ఉండేటువంటి విషయాలు నీకు సత్యం కావు, కానీ నీకు సుఖదుఖానుభవాన్ని పంచుతూ ఉన్నాయా లేవా? థింక్. చెప్పండి. అందువల్ల నిర్బంధ తత్వ విద్యాయా ఇంద్రజాలత్వ సంస్కృతౌ ప్రారబ్ధస్య ఆగ్రహో భోగే జీవస్య సుఖదుఖయోహో. అది ఇంకేమి లేదు. ప్రారబ్ధానుభవానికి జగత్తు సత్యంగానే అవసరం లేదు. ఒక్క మాట చెప్పాలంటే, ప్రారబ్ధాన్ని అనుభవించడానికి జగత్తు సత్యంగానే అవసరం లేదు. వాడి పాయింట్ అంతా అదే కదా. జగత్తు అసత్యమైనప్పుడు ప్రారబ్ధ అనుభవం ఎట్టగలుగుతుంది? ప్రారబ్ధ అనుభవం కలగడానికి జగత్తు సత్యంగానే అవసరం లేదు. నీ కళలో విషయాలు సత్యం కాకపోయినా నీకు సుఖదుఖ అనుభవాన్ని పంచాయా లేదా? లాజికల్గా ఉంది కదా, కాదా? ఏమైనా రేషనాలిటీ దెబ్బతింటుందా? ఎక్కడన్నా ఆలోచించండి. ఇవన్నీ అందువల్ల నేను చెప్తున్నా, లోతుగా పోయి అర్థం చేసుకోవాలి. కేవలం శ్రవణం కాకుండా మనల్ని నిధిధ్యాసలు ఇక్కడే అవసరమై ఉంటాయి. మనకు చాలా డీప్గా మనం ప్రతిదాన్ని పట్టుకొని చూడాలి, అప్పుడే అర్థమవుతాయి. కాబట్టి ప్రారబ్ధ అనుభవానికి జగత్ అనేటువంటిది సత్యం కావాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఓకే, అర్థమైందే? కాలే, అదే కాలే. కాకపోయినా అవునని చెప్తాం మనం. అది ఆయనకి తెలుసు. ఎవరికి? విద్యారణ్య స్వామికి. విద్యారణ్య స్వామి తెలిసి నాకే అర్థం కాలేదు, నీకేం అర్థమైంది అంటారు. అందుకని నన్ను అడిగాడు విద్యారణ్య స్వామి, నేను ఎక్కినట్టే ఉంది, ఎక్కలేదు. అది నాకు తెలుసురా. ఎందుకనంటే నాకు కూడా ఎక్కినట్టే ఉండి ఎక్కలేదు. మరి ఇది ఎట్లా ఎక్కించాలి స్వామి? సూదిలో దారం ఎక్కించాం కదా, దీంట్లో ఎట్లా ఎక్కించాలని అర్థం కావడం లేదు. ఎక్కిస్తా దాన్ని ఒక దృష్టాంతం కనిగిస్తే, ఒక ఎగ్జాంపుల్ కనిగిస్తే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎక్కడైతే విషయం జటిలమైపోతూ ఉంటుందో సుఖావబోధార్థం చక్కగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్, దృష్టాంతం అనేటువంటిది ఇవ్వాలి. ఇదిగో ఇప్పుడు నీకు అర్థం అవుతుంది, చెప్తాను విను. జ్ఞానానికి ప్రారంధానికి డిఫరెన్స్ అంటే ఇంతకుముందు అర్థం కాలేదని కదా నాయన, నన్ను డోంట్ మిస్టేక్ మీ. ఈయనకు ఒక్కడికి అర్థం అవుతుంది, మాకేం అర్థం కాదు అంటే. ఎప్పుడు అర్థమైనా ఒక్కడికి అర్థమయ్యేది. రేపు నీకు అర్థమైతే కూడా ఒక్కడికి అర్థమయ్యేది కదా. నీకు నీ బ్రదర్కి కలిసి అర్థం అవుతుంది, వైఫ్కి హస్బెండ్కి కలిసి అర్థం అవుతుంది. ఏది? సంసారం. అది కూడా సరిగా అర్థం కాదు. ఎప్పుడు అర్థమైనా ఒక్కడికి అర్థం. ఎందుకని? అర్థం చేసుకునేది ఒకే బుద్ధి గనక బుద్ధిమాన్. జ్ఞానం కలిగిన వాడికే అర్థం అవుద్ది. జస్ట్ నా ఇప్పుడు చూడండి, ఇప్పుడు తప్పించుకోపోలేరు. విద్యారబ్ధే విరుధ్యేతే
న భిన్న విషయత్వతః జానద్భిరప్యైంద్రజాల వినోదో దృశ్యతే ఖలు. విద్యారబ్దే విరుధ్యేతే న భిన్న విషయత్వతః. విద్య అంటే ఏంటి? జ్ఞానం. ఇప్పుడు మనం నడిచే సబ్జెక్ట్ అదే కదా. ఆరబ్దే ప్రారబ్దే. విద్యకి ప్రారబ్ధానికి, జ్ఞానానికి ప్రారబ్ధం, ఈ రెండు విషయాలు కూడాను. సెకండ్ లైన్ భిన్న విషయత్వతః. ఇంతకుముందు చెప్పుడా నేను, భిన్న విషయాలు, దాని విషయం వేరే, దీని విషయం వేరే. కాబట్టి జ్ఞానం విషయం ఏంటి? జగన్మిథ్యాత్వం. ప్రారబ్ధం విషయం ఏమిటి? కర్మఫలానుభవం. భిన్న విషయాలు కదా. భిన్న విషయత్వతః. విద్య ఆరబ్దే. విద్య ది నాలెడ్జ్, ఆరబ్దే ప్రారబ్దే ది ఫ్రెక్టిఫయింగ్ కర్మ. Prarabdhe are not opposed to each other since they are relevant to different aims. Vidya arabdhe bhinna vishayatvatah viruddhyete na. అది అన్వయక్రమం చూసుకుంటేనే అర్థం. వాటికి విరుద్ధం లేదు. దే ఆర్ నాట్ అపోజ్డ్. అవునా నాయన? విద్య జ్ఞానం ఏదైతే ఉందో, ఆరబ్ధే ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో, అవి భిన్న విషయత్వతః భిన్న విషయాలు గనక విరుధ్యేతే నా విరుధ్యేతే, వాటి మధ్యలో వైరుధ్యం అనేటువంటిది, విరోధం అనేటువంటిది లేదు కదా. నెక్స్ట్ చూడండి. అందువల్ల జానద్భిః అపి ఇంద్రజాల వినోద దృశ్యతే ఖలు. జానద్భిః అంటే ఏమని? బాగా తెలిసినప్పటికి కూడా ఏమని తెలిసి? మిథ్యా ఇతి ఇదం జగత్ ఐంద్రజాలం మిథ్యా ఇతి, ఈ జగత్ మిథ్య అని జానద్భిః అపి తెలిసినప్పటికీ కూడా ఇంద్రజాల వినోద, ఆ గారడీలో ఉండేటువంటి వినోదం ఏదైతే ఉందో, క్రీడ దృశ్యతే ఖలు, దాన్ని మనం అనుభవించడం లేదా? దృశ్యతే తుష్యతే, దాన్ని చూస్తూ ఉన్నాము, అనుభవిస్తూ ఉన్నాము, ఆనందిస్తూ ఉన్నాము, కేరింతలు పెడుతూ ఉన్నాం. కానీ మనకు తెలుసు అక్కడ ఏమి లేదని. కాబట్టి అది మిథ్య అని తెలుసు. ఇంద్రజాలం మిథ్య అని తెలుసు గారడి. తెలిసినప్పటికీ కూడా అపి జానద్భిః అపి ఇంద్రజాల వినోద, ఈ గారడి వాడు చేసేటువంటి వినోదం ఏదైతే ఉందో, అసత్యం అని తెలిసినప్పటికి కూడాను ఈ గారడి వాడు చేసేటువంటి ఆ ప్రదర్శనను చూచి మనం ఆనందపడుతూ ఉన్నాము. అవునా లేదా? కాదా చెప్పండి. కానీ అసత్యం అని తెలుసా తెలియదా? అట్లాగే ఈ జగత్తు ఏదైతే ఉందో ఇది మిథ్య అని తెలిసి కూడా జ్ఞాని ప్రారబ్ధానుభవాన్ని పొందుతూ ఉన్నాడు. వాట్ రాంగ్? కాహాని చెప్పండి. అది అక్కడ తమః ప్రకాశవతని ఎందుకన్నా నేనంటే, అది ఉంటే ఇది ఉండడానికి లేదు, ఇది ఉంటే అది ఉండడానికి లేదు, విరుద్ధం. ఆ పార్టీ వాడు ఉంటే ఈ పార్టీ వాడు ఉంటే, ఈ పార్టీ వాడు ఉంటే ఆ పార్టీ వాడు ఉంటే వాడు విరోధం. అట్లాగే తమస్సు ఏదైతే ఉందో, చీకటి, ప్రకాశం ఏదైతే ఉందో, వాటికి పరస్పరం విరోధం. అందువల్ల అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండేది అవకాశం లేనే లేదు సార్. అట్లాగే ఇక్కడ అలా ఉండడానికి అవకాశం లేదు, రెండు ఉంటాయి. చూడండి, గారడి వాడు చేసేది ఒకవైపు కనపడతా ఉంది, అది సత్యం కాదని తెలుస్తూ ఉంది, అది మిథ్య అని తెలుస్తూ ఉంది. అయినప్పుడు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం. రెండు ఒకే కాలంలో తెలుస్తూ ఉన్నాయి. అవునా? అదొక కాలం, ఇదొక కాలమా?
గారడి చేసేటువంటి వాడు 10 గంటలకు చేస్తే అది గారడి కాదని మనకు తెలిసేది 11 గంటలకే. ఏమండి, వాడు గారడి చేసే టైంలోనే మనకు తెలిసేది గారడని. లేకపోతే నువ్వు ఎందుకు పోయావు అక్కడికి? గారడి చూస్తాం రండి, సర్కారో పార్కరో అని కదా అక్కడికి పోయింది. కాబట్టి నువ్వు పోయేటప్పుడు నీకు గారడి అని తెలుసు, ఇంకా చేసేటప్పుడు తెలియకుండా ఎట్లా పోద్ది? కాబట్టి రెండు ఒకేసారి జరుగుతున్నాయి, అనుభవానికి అందుతున్నాయి. ఇది గారడి అనేది ఒకటి తెలుస్తుంది, అది వాస్తవం, అది జ్ఞాన విషయం. ఇది గారడి అని తెలియడం జ్ఞాన విషయం. వాడు చేసే చూసి నవ్వేడు చూడండి, వినోదం. గారడి యొక్క వినోదం సైమల్టేనియస్గా జరుగుతున్నాయి అంటున్నాను, రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఇది గారడి అని తెలిసినంత మాత్రాన వినోదానికి భంగం లేదు. కాబట్టి జగత్తు మిథ్యాన్ని జ్ఞానికి తెలిసినంత మాత్రాన, చాలా లోతైన విషయం, తెలిసినంత మాత్రాన ప్రారంభ అనుభవానికి హాని లేదు. వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు గారడి చూస్తున్నాను ఆయన, అప్పుడు తెలుస్తుంది మనకు ఇది గారడి, ఇది అబద్ధం లేవాడు ఏదేదో చేస్తున్నాడని. అప్పుడు ఓ భర్త కర్ర తీసుకొని భార్యను కొడుతూ ఉంటాడు, ఇది గారడి. సరేనా? యాక్చువల్గా ఆవిడ దెబ్బ తగలనే తగలదు, కొట్టినట్టే ఉంటుంది, తగిలినట్టే ఉంటుంది. ఒక్కోసారి కత్తి తీసుకొని ఇలా అంటే 2 ముక్కలు అయిపోయినట్టు ఉంటుంది. అది మనకు బీభత్స రసాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత ఆవిడ ఒక్కసారి ఏడుస్తూ పైకి ఎగిరి పాము అవుతుంది. ఎవరు? ఆవిడే. కాబట్టి ఎప్పుడు ఆడవాళ్ళ మీద కొట్టడానికి పోకూడదు. పాము అయింది అనుకోండి, అంతే బుసలు కొడతా వాడి మీదకి పోతా ఉంటే వాడు ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి రక్షించండు అదో ఇదని, అంటే గారడి కదా, వాడు ఎన్ని చేస్తూ ఉంటాడు. మనము విపరీతంగా నవ్వుతూ ఉంటాం, ఎందుకని మనం నవ్వినంతగా చేస్తాడు వాడు. అలా చేస్తేనే రక్తి కడుతుంది, రసం పండుతుంది, కళ. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఈ రెండు ఒకే టైం జరుగుతూ ఉన్నాయి. వాడు ఈవిడ పాము అయిందే లేదు, వాడు 2 ముక్కలు చేసింది లేదు, సరేనా? వాడు కొట్టింది అసలే లేదు, కొట్టినట్టుగా మనకు కనపడతా ఉంది, దాని పేరు గారడి. ఇది జరుగుతూ ఉంది. ఆవిడ మళ్ళీ లేచి పాము అయ్యి వాడి మీదకు పోతే, వాడు అల్లాడుతూ అటు ఇటు ఇటు అటు పరిగెత్తా ఉంటే, పాము ఇటు అటు పోతూ ఉంటే మనమంతా ఎగరడము, దుమకడము, వాడు చేసేటువంటి పిచ్చి చేష్టలకు మనమంతా కూడా నవ్వడము, వినోదం పొందడం, వికాసాన్ని పొందడం. దాంట్లో ఏమున్నా సార్, కానీ రెండు అట్ ఏ టైం జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు నీకేమర్థమవుతుంది? ఇది ఉన్నది ఒకటి, నీకు కనిపించేది మరొకటి. వాట్ ఈజ్ వన్ థింగ్ అండ్ వాట్ అపియర్స్ ఈజ్ అనదర్ థింగ్. ఇప్పుడు యు సీ నౌ ది డిఫరెన్స్. ఒక స్వర్ణాభరణాన్ని చూసావు, ఒక రింగ్, ఓ చైన్. ఇప్పుడు దీంట్లో ఉండేది ఏదో చెప్పండి. వాట్ ఈజ్ గోల్డ్, వాట్ అపియర్స్ ఈజ్ అనదర్ థింగ్. అసలు ఏదైతే ఉందో, ఇప్పుడు అన్నారు కదా మీరు స్వర్ణం ఉందని. వాట్ ఈజ్ స్వర్ణం, వాట్ అపియర్స్ ఈజ్ ఆభరణం, స్వర్ణాభరణం. లెట్ ఇట్ బి చైన్ ఆర్ రింగ్. వాట్ ఈజ్ గోల్డ్, వాట్ ఈజ్ an ornament or ring or chain. Suppose there are 2 chains. There are 2 chains on the table, on my table. You please tell me how many chains are there? 2 chains. Clear ఏమైంది? At the same time, let it be 200 rings. How many rings are there? So 202 ornaments are there. But I say the 2 chains are reduced to 1 gold.
The 222 gold ornaments reduce to one gold. Ornaments are 222, Dvaitam. Gold is one, Advaitam. Bangara Advaitam. సంఖ్య ఉందే, ద్వైతంలోనే సంఖ్య. అసలు ద్వైతం అనే పదమే సంఖ్య. మనం అద్వైతాన్ని సంఖ్య కింద తీసుకోవాలి. అందుకని ఏకం అంటే మనమే ఖండించాం. ఏకం ఏవ అద్వితీయం అన్నాం. రెండవది కాకుండా ఉండేటువంటిది అద్వైతం. సో ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది, ఏదైతే లేదో అది ఎప్పుడు లేదు, లేకుండానే ఉన్నట్టుగా కనపడతా ఉంది. లేకుండా ఉన్నట్టుగా కనిపించింది నీకు అనుభవాన్ని కల్పించకుండా పోయే అవకాశం లేదు. నువ్వు జ్ఞానపూరితంగా ఉండడమే కానీ మరొక దానికి అవకాశం లేదు. క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న అబ్జెక్షన్. కించ నేను అట్లాగైతే కిం ప్రారబ్ధకర్మ విద్యా విరోధి కించ కిం ప్రారబ్ధకర్మ విద్యా విరోధి ఇది ఉచ్యతే ఉత ప్రారబ్ధ కర్మ విరోధిని. సరేనండి అంటే ఒక నిర్ణయానికి వస్తున్నాం. తర్వాత శ్లోకానికి కనెక్షన్. ఆ రెంటి మధ్య విరోధం లేదు కనుక, భిన్న విషయాలు కనుక, అదే కదా ఇప్పుడు మనం చూసింది. విద్య ఆరబ్ధే భిన్న విషయత్వత నా విరుద్ధేతి అన్నావు. ఒకవేళ వాటి వల్ల విరోధం లేదని, అట్లా కాకుండా వీటి వల్ల ఒకవేళ విరోధమే కనుక ఉంటే, విరోధి అయితే ఎట్లవుతుంది? ఆ విరోధి ఎట్లవుతుంది? కమా జగత్ సత్యత్వమాపాద్య ప్రారబ్ధం భోజయేద్యది తదా విరోధి విద్యాయా భోగమాత్రాన్న సత్యత. ఓహో. జగత్ సత్యత్వం ఆపాద్య, జగత్ ప్రపంచంలో సత్యత్వం అంటే ఏ జగత్ అయితే ఉందో అది మిథ్యని తెలుసుకున్నాం కదా ఇంతవరకు. లేదు, అది సత్యము అని ఆపాద్య, సంపాద్య, ఆరోప్య, అది ఆరోపించి ఆ విధంగా ఈ జగత్తు ఏదైతే ఉందో ఇది సత్యమే అని ఆరోపించి ప్రారబ్ధం భోజయేద్యది, ఈ ప్రపంచం మిథ్య అని తేలిపోయిన తర్వాత ప్రారబ్ధాన్ని ఎట్లా అనుభవిస్తావంటే మిథ్య అయినప్పటికీ లేకపోయినప్పటికి కూడాను అది సుఖదుఖ అనుభవాలను కలిగించే అవకాశం ఉంది కలలో లాగా. ఎందుకంటే అది భిన్న విషయాలు నాయన, వాటికి పరస్పర విరోధం లేదు, అందువల్ల కలిగించవచ్చు అని చెప్పాం కదా. ఒకవేళ విరోధం ఉంటే అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే వాడు ప్రూవ్ చేయాలి అది ఉన్నట్టుగా, అది వేరే విషయం. జగత్ సత్యత్వం ఆపాద్య, అది అట్లా ప్రూవ్ చేస్తున్నాడు. ఈ ప్రపంచం సత్యమే అనేది ఆపాదించి లేక ఆరోపించి కల్పించి అని అర్థం. ఆరోపించి అంటే కల్పించి. అయ్యా జగత్తు మిథ్యా అనుకున్నప్పుడు కదా, దే ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్. ఒకవేళ జగత్తు మిథ్య కాదు సత్యమైతే, జగత్ సత్యత్వం ఆపాద్య సంపాద్య, అవునో కాదో వేరే విషయం. దాన్ని ఆరోపిస్తే, అలా ఆరోపించి ప్రారబ్ధం భోజయేత్ యది, అప్పుడు కనుక ప్రారబ్ధాన్ని అనుభవించినట్లయితే, ప్రారబ్ధం భోజయేత్ యది తదా అప్పుడు విద్యాయాహ విరోధి, జ్ఞానానికి ప్రారబ్ధం విరోధి అవుతుంది. ఎందుకని? జగత్తు సత్యం గనక, సత్యమని తెలిసి అనుభవించడం జరిగింది గనక అప్పుడు అది జ్ఞానానికి విరోధి అవుతుంది. అంతేగాని భోగమాత్రాత్ న సత్యత, కేవలం అనుభవించినంత మాత్రమే కాదు సత్యం. అయ్యా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు గనక అది సత్యమని నా అనుభవాన్ని బట్టి కాదు, జగత్తు సత్యమని నువ్వు చెప్పాలా. జగత్తే గనక సత్యమైతే అని తెలిసి అనుభవించడం జరిగినప్పుడు అప్పుడు ప్రారబ్ధం అనేటువంటిది విద్యాయాహ విరోధి. తదా దెన్ అప్పుడు విరోధి విద్యాయాహ,
జ్ఞానానికి అది విరోధి అవుతుంది. అంతేగాని అట్లా జరగలేదు కదా. భోగమాత్రాత్ జ్ఞాని ప్రారంధాన్ని అనుభవిస్తున్నాడు, భోగం అనుభవిస్తున్నాడే కానీ, నేను బాగా అర్థం చేసుకున్నా, అనుభవిస్తున్నాడే కానీ అది సత్యం అంటున్నాడు ఆ ప్రపంచాన్ని. సత్యం అని కనుక అనుభవిస్తే అప్పుడు వస్తుంది నువ్వు చెప్పిన వ్యవహారం. కానీ అది సత్యం కాదంటున్నాడు కదా, మిథ్య అంటున్నాడు కదా. మిథ్య అని తెలిసినప్పుడు అనుభవిస్తే వచ్చే నష్టం ఏంటి? మిథ్య అయింది నీకు అనుభవాన్ని కల్పించలేదు కదా, మరి కళ కనిపించలేదా? కళ అనుభవాన్ని కల్పించలేదా మనకి? అంతే, సీక్వెన్షియల్గా ఉంది, ఎక్కడ కన్ఫ్యూషన్ లేదు. ఎక్కించుకోవాలి కష్టపడి. ఏమి రోగం పెద్దది కనుక, అన్నిటికన్నా పెద్ద రోగం భవరోగం కనుక దీన్ని జాగ్రత్తగా ఔషధాన్ని ఎక్కించుకుంటూ పోవాలి నాయన, ప్లీజ్. కాబట్టి భోగమాత్రాత్ కేవలం అనుభవించినంత మాత్రాన అది సత్యం అని చెప్పడానికి అవకాశం లేదు. మనం ప్రారబ్ధ కర్మానుభవాన్ని మనం అనుభవిస్తున్నాం కనుక జగత్తు సత్యం అని ఎట్లా చెప్తావా? కాదు, జగత్తే కనుక సత్యం అని తెలిసి అనుభవించినట్లయితే అప్పుడు విద్యాయాహ విరోధి. ఇంకెంత సింప్లిఫై చేసేది? ఆయనే చేసి ఉండాలా. ఇంకా నేను సింప్లిఫై చేసి ఎక్కడికో తీసుకపోతే ఆయన శ్లోకం ఎగిరిపోద్ది, నా సింప్లిఫికేషనే మిగులుతుంది. అర్థమవుతుంది? క్లియర్? రైట్. కాబట్టి ఇంతకీ ఏంటి స్వామిజీ ఇదంతా ఈ శ్లోకం మీద గందరగోళం ఉంది? ఏమి లేదు నాయన. నా ప్రారబ్ధ కర్మ విద్యా విరోధిని, అంతే, ఇంకేముంది? ప్రారబ్ధ కర్మ జ్ఞానానికి విరోధము కాదు. ఆ రెండు ఒకదానికొకటి విరోధం లేదు. అదే నేను చెప్పింది, దే ఆర్ నాట్ అపోజ్ టు ఈచ్ అదర్. ఎందుకని రెండే ఉన్నాయి, వన్ అనదర్ కాదు, ఈచ్ అదరే, రెండే ఉండేది. దే ఆర్ నాట్ అపోజ్ టు ఈచ్ అదర్. క్లియర్? క్లాస్. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటి? ద్వైతం కదా ఇది, అక్కడ వస్తుంది వ్యవహారం. అందువల్ల ఇదం ద్వైతం ఇంద్రజాలికం ఉందే అది. ఇప్పుడు స్వర్ణం ఉంది, స్వర్ణం ఒకటే, నో ప్రాబ్లం. ఆభరణాలు ఉన్నాయి 202, అది ద్వైతం. 174 శ్లోకం ఈరోజు మనం చూసిన ఫస్ట్, ఇంద్రజాలమిదం ద్వైతం. కాబట్టి ఇది ద్వైతం. ఇది ద్వైతం అని ఎప్పుడైతే నువ్వు అన్నావో, భోగ్యానికి సత్యత్వం అవసరం లేదు సార్. అనుభవించడానికి అది సత్యంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల భోగమాత్రాత్ నా సత్యత. కేవలం అనుభవించడం వరకే. కళను అనుభవించాం, కళలో సుఖదుఖాలు అనుభవించాం, భోగభాగ్యాలు అనుభవించాం, కానీ కళ సత్యం కాదు. కాబట్టి అనుభవించినంత మాత్రాన అది సత్యం కాని అవసరం లేదు, సత్యత్వం లేదు, భోగానికి సత్యత్వం లేదు. ఎందుకని? జగత్తు భోగ్యం నాయన, జగత్తు భోగ్యం కదా. భోగాన్ని కనుక సత్యత్వాన్ని మనం ఆపాదిస్తే జగత్తు సత్యమని అనాల్సి వస్తుంది. జగత్తు సత్యమని ఊహించగలమా? నిరంతరం మార్పు చెందుతూ ఉంటే ఊహకే అందనటువంటి విషయం. ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, భోగ్యం అన్నప్పుడు ద్వైతం వచ్చేస్తుంది. ద్వైతం సత్యం కాదు కనుక భోగం సత్యం కాదు. ఇప్పుడు ఏదైనా భోగంనైనా, భోజనమే భోంచేస్తున్నాం అనుకోండి, అక్కడ ముగ్గురులా 3 విషయాలు ఉందా? భోక్తుండా, భోగ్యం ఉందే, మసాలా గారే, భోగం ఉందే, తిని ఆడవడం, 3 ఉన్నాయి కదా. విచ్ ఈజ్ ట్రూ? తినేవాడు సత్యమా, తినబడే మసాలా గారి సత్యమా? స్వామిజీ మసాలా గారి సత్యం కాదు, వీడు తినింది దేన్ని? మసాలా గారి సత్యం స్వామిజీ, తినేవాడు సత్యం కాదు. మరి దాన్ని తినేవాడు ఎవడు చెప్పు? వీడు సత్యమా, అది సత్యమా? 2 సత్యం కావు. ఈ 2 సత్యం కానప్పుడు ఈ 2 కలిసి తినడం అనేటువంటిది ఎంత సత్యం? ఎక్కడ 3 ఉన్నాయో, ద్రష్ట దృశ్యము, దర్శనం, భోక్త భోగ్యము, భోగం. చూడండి బాగా, ఎక్కడ 3 కనపడతా ఉన్నాయో ఒకదానికోటి భిన్నంగా ఉంది. ఆ 3 ఏది సత్యము చెప్పండి? ఏది సత్యం కాదు కదా. అప్పుడు సత్యం ఏది? 3 కాదు. ఎక్కడుంది సత్యం? 3 ఉంది.
ఈ మూడు ఒక దాంట్లో ఒకటి లేవు. సత్యం మూడిట్లో ఉంది. భోగ్యం ఎప్పుడు భోగ్యమైంది తెలుసా? సత్యం ఉండడం వల్లనే. భోగి ఎప్పుడు భోగి అయ్యాడు తెలుసా? సత్యం ఉండడం వల్లనే. భోగం ఎప్పుడు జరుగుతుంది తెలుసా? యాక్షను సత్యం ఉండడం వల్లనే, చైతన్యం ఉండడం వల్లనే. కాబట్టి అది ఒక్కటే సత్యం. అద్వైత దర్శనే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి. మూడు ఎగిరిపోయినాయి, లేనే లేవు. ఒకవేళ ఏదైనా ఒకటి ఉన్నట్టు కనపడినా దాన్ని తొలిచి కనుక చూసామంటే దాని లోపల వీడే ఉంటాడు. నీకు పండు ఏ రూపంలో కనపడ్డా, ఏ ఆకారంలో కనపడ్డా, దాన్ని నువ్వు ఎట్లా ఒలిచినా, ఎట్లా కట్ చేసినా, లోపలికి పోయినావా సారం ఒక్కటే ఉంటుంది. నీకు పైన అంతా కనపడతాయి. తొక్కైనా సరే పైనే, టెంకైనా సరే పైనే, గింజలైనా సరే పైనే, అన్నీ పోయిన తర్వాత మిగిలేది మాత్రం సారమే. దేవుడే ఉన్నాడని ద్వేషాల మాటున ప్రేమై వెలిగాడని రాగాల చాటున. దేవుడే ఉన్నాడని ద్వేషాల మాటున ప్రేమై వెలిగాడని రాగాల చాటున. కన్నులు రెండైనా చూపు ఒక్కటేనని ఉన్న ఒక్క సత్యమును అంతటా చూడమని. కన్నులు రెండైనా చూపు ఒక్కటేనని ఉన్న ఒక్క సత్యమును అంతటా చూడమని. ఉన్న ఒక్క సత్యమును అంతటా చూడమని. చూస్తే హరించిపోయింది హాలాహలము, ద్వైత హాలాహలం. హరించిపోయింది హాలాహలము, పెళ్ళుబికి వచ్చింది ప్రేమామృతము, అద్వైతామృతం. హరించిపోయింది హాలాహలము, పెళ్ళుబికి వచ్చింది ప్రేమామృతము. ఏం ప్రారంభ హాని? చూచిన ప్రతి దానిని కోరే హృదయము ఎక్కడ నేర్చిందో త్యాగము. అనుక్షణము ప్రతి క్షణము క్షణ క్షణము ప్రేమ వీక్షణము. ఇది గోల్డ్ అని తెలిసినవాడు ఆభరణాలు మారిపోతూ ఉండినా ఆ గోల్డ్నే చూస్తాడు కానీ, స్వర్ణాన్నే చూస్తాడు కానీ ఇంకోటి చూడడు. పాత్రలు మారిపోతూ ఉండినా మృత్కుంభ కమన్ ఏమైంది? మృత్తికేత్యవ సత్యం ఒకటే, ద వట్ వన్ వితౌట్ సెకండ్, నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్. అది అద్వైత అనుభూతి. ఓకే, క్లియర్? నెక్స్ట్, అనూనో జాయతే భోగః కల్పితై స్వప్నవస్తుభిః జాగ్రద్వస్తుభిరప్యేవం అసత్యైర్భోగయిష్యతాం. కాబట్టి మనం అనుభవించినంత మాత్రాన, నాయన క్లియర్ కనెక్షన్ చూసండి, భోగమాత్రం చేత అంటే మనం అనుభవించినంత మాత్రం చేత ఏదైతే మన చేత అనుభవించబడిందో భోగ్య వస్తువు, ఆ భోగ్య వస్తువు సత్యము అని చెప్పడానికి వీలు లేదు. నువ్వు అనుభవించినా కూడాను, బాగా అర్థం చేసుకోండి, నువ్వు అనుభవించినా నీ చేత అనుభవించింది సత్యం అని చెప్పడానికి అవకాశం లేదు. సత్యం అని చెప్పాలంటే వేరే కోణం ఉంది దానికి హేతు, అంతేగాని నేను అనుభవించాను కనుక సత్యం అనేటట్లయితే నువ్వు కళను కూడా అనుభవించావు సార్, కళలో ఉన్నటువంటి నిద్రలో ఉన్నటువంటి సుఖదుఖ అనుభవాలు కూడా నీకు కలిగాయి, అవి నువ్వు అనుభవించావు, అవి అనుభవించినంత మాత్రాన అవి సత్యం కావు. దేర్ఫోర్ కేవలం భోగమాత్రం చేత భోగ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి సత్యమని చెప్పడానికి అవకాశం లేనే లేదు. అనూనః జాయతే భోగః
కల్పితై స్వప్నవస్తుభి, కల్పితై కల్పించబడినటువంటి స్వప్న వస్తుభి, స్వప్న విషయాలు ఏవైతే ఉన్నాయో స్వప్నగత విషయాలు అవి మనం కల్పించినవే కదా, వాస్తవంగా లేవు. స్వప్నాన్ని మనం సృష్టించాము, కళను మనం కల్పించాము, ఆ కళలో వస్తువుని కూడా మనమే కల్పించాము, అంతే, ఇంకేం లేదు. కాబట్టి కల్పితై స్వప్న వస్తుభి, కాబట్టి మనం కళలో కల్పించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అనూనో భోగ జాయతే. అనూనో భోగ, అనూన, వట్ ఈస్ అనూన, అసలు అనూన కాదు పదం, నూన, నైనా నూన, ఆ నెగటివ్, అనూన కాదు పదం, నూన. నూన అంటే కొంచెము, స్వల్పము, అల్పము ఇత్యర్థ. నూన, నూనం, నూన అంటే. అనూన అంటే అల్పము కానిది, అనల్పం. అల్పము కానిది అనల్పం. అనల్పం అంటే అనంతం. అది కల్పితై స్వప్నవస్తుభి, స్వప్న విషయాలు ఏవైతే మనం కల్పించామో కల్పించబడినటువంటి స్వప్న విషయాలలో భోగ, ఏ భోగాలైతే మనం అనిపిస్తున్నామో అవి అనూన భోగ, అనూన భోగ, సంపూర్ణ భోగము జాయతే కలుగుతోంది కాదా, కలుగుతుందా లేదా పూర్ణంగా. కాబట్టి అది అబద్ధమే అయినా, కళ అనేటువంటిది సత్యం కాకపోయినా, మిథ్యాత్వమే అయినా, సత్యంలో అన్నీ కల్పించబడేవి, స్వప్నంలో అన్నీ కల్పించబడేవి అయినా, ఆ కల్పించబడినటువంటి భోగాలు ఏవైతే ఉన్నావో ఆ భోగాలు మనకు పూర్ణ భోగానుభవాన్ని ఇస్తున్నవా లేవా? మిథ్య అయినప్పటికి కూడాను ఏవం. అందుకని సెకండ్ టైం అది ఎందుకన్నా జాగ్రత్త వస్తుభి అపి ఏవం, ఏవం ఈ విధంగానే జాగ్రత్త వస్తుభి అపి అసత్యై జాగ్రత్త వస్తుభి అపి, అసత్యములైనటువంటివి అవి కల్పించబడినటువంటివి కదా, కనుక స్వప్నంలో మనం కల్పించినటువంటివి అసత్యాలే. అట్లాగే అసత్యై జగద్వస్తుభి, ఈ జాగ్రత్త ప్రపంచంలో జాగ్రత్త వస్తుభి అంటే జగద్వస్తుభి, ఈ జాగ్రత్త ప్రపంచంలో ఏవైతే అసత్యై సత్యంగానేటువంటి విషయాలన్నీ ఉన్నావో ఇవి కూడాను భోగ ఇష్యతాం, వీటిని కూడా అపి, వీటిని కూడా ఏవం ఈ విధంగానే భోగ ఇష్యతాం. ఎప్పుడైతే వాటిని అట్లాగే మనం అంగీకరిస్తూ ఉన్నామో వాటి వల్ల కలిగే భోగాలను కూడాను అట్లాగే అంగీకరించాలి. కళ అసత్యమని మనకు తెలుసు, కళలో కలిగేటువంటి కల్పితమైనటువంటి విషయాల యొక్క అనుభవాలను కూడా మనం అంగీకరిస్తున్నామా లేదా, వాటి వల్ల మనకు భోగానుభవం కలుగుతుందని. అలాగే అసత్యమైనటువంటి జాగ్రత్త విషయాలు కూడా ఏవైతే ఉన్నావో ఇవి కూడాను అలాగే మనకు భోగాన్ని ఇస్తున్నాయని అంగీకరించక తప్పదు. యది విద్యాపహ్నువీత జాగ్రత్ ప్రారబ్ధఘాతిని తదాస్యాన్నతు మాయాత్వ బోధేన తదపహ్నవః. యది సపోజ్ యది విద్యాపహ్నువీత అంటే విద్య, విద్య అంటే జ్ఞానం, అదే పాయింట్స్. విద్య జ్ఞానం ఏదైతే ఉందో అపహ్నువీత యది, యదిని ఇక్కడ తెచ్చుకోవాలి, ఫస్ట్ ఉండే యదిని ఇక్కడ తెచ్చుకోవాలి. విద్య అపహ్నువీత యది అంటే అపహ్నుతి అంటే ఉన్నదాన్ని దాచడం, అపహ్నుతి అంటే సంస్కృతంలో ఉన్నదానిని దాచడం. ఇంకొక అర్థం పోగొట్టడం అని కూడా వస్తుంది, అపాకరణం. అపాకరణం అంటే పోగొట్టడం. అపహ్నవ దాచడం, అపహ్నువీత దాచడం. ఎందుకంటే అవన్నీ వస్తున్నాయి మీకు దాంట్లో, రెండు పదాలు వస్తున్నాయి. విద్య జ్ఞానం ఏదైతే ఉందో అపహ్ను వీత యది నైనా
అపహ్నువీత ఏది తత్వజ్ఞానం ఏదైతే మనకు కలుగుతూ ఉన్నదో ఇది ప్రపంచాన్ని గనక భోగ్య ప్రపంచాన్ని ఏది ద్వైత ప్రపంచం ఇది కదా మనకు భోగాన్ని ఇచ్చేది. ఈ ప్రపంచాన్ని గనక దాచేసేటట్లయితే అంటే లేకుండా చేసేటట్లయితే అంటే పోగొట్టేటట్లయితే మనకు తత్వజ్ఞానం కలిగింది నాయన. మళ్ళీ అదే క్లియరే ఫస్ట్దే. మనకు తత్వజ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచం కనుక లేకుండా పోయేటట్లయితే ఇఫ్ ఇట్ డ్విండిల్స్ ఇంటూ ఎయిర్ ఇన్ నథింగ్ అర్థమవుతుందే. ఇది లేకుండా గనక పోయేటట్లయితే ఏది జాగ్రత్త అదిగో పక్కనే యది విద్య అపహ్నువీత జాగ్రత్త అది జాగ్రత్త ప్రపంచాన్ని గనక లేకుండా చేసేటట్లయితే జ్ఞానం. ఏ జ్ఞానం? జగన్మిథ్యాత్వ జ్ఞానం. ఈ జగత్తు మిథ్య అనేటువంటి జ్ఞానం మనకి ఏదైతే కలిగిందో అది గనక ఆ జ్ఞానం కలిగిన తర్వాత దాని ఫలితంగా జగత్తే లేకుండా గనక పోయేటట్లయితే ప్రారబ్ధఘాతిని ఇది ప్రారబ్ధాన్ని పోగొడుతుంది సార్, లేకుండా చేస్తుంది. అప్పుడు ప్రారబ్ధం కూడా నశించిపోయినట్లే అవుతుంది. ఎప్పుడు ఎప్పుడు మనం ఏ ప్రపంచం అయితే జ్ఞానంతో తెలుసుకుంటున్నామో ఇది మిథ్యా అని ఆ ప్రపంచం గనక లేకుండా పోతే ప్రారబ్ధం కూడా లేకుండా పోయింది అవుద్ది. కానీ ఆ ప్రపంచం ఉంది కదా, సత్యం కాకపోయినా అది ఉంది కదా, ప్రారబ్ధం ఉంది. అది కనెక్షన్ బాగా జాగ్రత్తగా పట్టించండి. ఏది విద్య అపహ్నువీత చూసుకోండి ఆయన. విద్య జ్ఞానం ఏదైతే ఉందో అపహ్నువీత ఏది జాగ్రత్త. ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కనుక అది దాచిపెట్టేటట్లయితే నశింపజేసేటట్లయితే ప్రారబ్ధఘాతిని ప్రారబ్ధాన్ని కూడా పొగట్టేస్తుంది. తదా అట్లాగే మాయాత్వ బోధేన ఈ జగత్తు మిథ్య అనేటువంటి బోధ మాయాత్వ బోధ ప్రపంచం మాయా అని తెలిసినంత మాత్రాన తదపహ్నవ అపహ్నవ చూడు తాచుట లేకుండా చేయడం న స్యాత్ థర్డ్ లైన్ స్యాన్న తదా స్యాన్నతు ఉండ స్యాన్న న స్యాత్ న స్యాత్ అది నాశం. మాయాత్వ బోధేన కాబట్టి ఇది మాయా ఈ ప్రపంచం మాయా అని తెలిసినంత మాత్రాన ప్రపంచం కూడా తొలగించబడదు. క్లియర్? ఇది మాయా అని తెలుస్తుంది, దట్స్ ఆల్ రైట్. అది తొలగించబడాల్సిన అవసరం లేదు. ఇది ఎండమావి అని నీకు తెలిస్తే చాలు సార్. ఎండమావి కనపడకుండా ఎట్లా పోద్ది? మిరాజ్. ఇప్పుడు ఎండమావిని చూచాము నీళ్లు ఉన్నట్లండి, మనకు గనక అది అర్థం కాకపోతే దాని దగ్గరకు పోతాం నీళ్లు ఉన్నాయని. అక్కడ పోయిన తర్వాత లేవని తెలుస్తాయి. లేవని తెలియడమే కాదు ఇంకో చోట ఉన్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి పోతాం, అక్కడ దొరకదు. అక్కడ లేవు, అక్కడ లేవని కాదు ఇంకో చోట ఉన్నాయని చూపిస్తుంది. ఇట్లా ఎండమావిలో మృగతృష్టంలో మనం తిరుగుతూ ఉంటాం. మిరాజ్, అది మిరాజ్. ఓకే, ఒకసారి తెలిసిపోయింది అనుకోండి ఇది ఎండమావి అని, ఇంకా పరిగెత్తాము మనం, అంతే, ఇంకేమీ లేదు. అనపహ్నుత్య లోకాః తదింద్రజాలమిదం త్వితి జానంత్యేవ అనపహ్నుత్య భోగం మాయాత్వధీస్తథా. అనపహ్నుత్య లోకాః లోకాః లోకులు జనులు జనాః. లోకాః అంటే జనాః లోకులు. లోకాః ఇంద్రజాలం ఇదం త్వితి. తమాషా చూడండి నాయన, ఇది గారడి అని లోకులు తెలుసుకుంటూ ఉండారు కదా. లోకాః తత్ తత్ ఏది ఇంద్రజాల స్వరూపం. తత్ నాయన బాగా అర్థం చేసుకున్నాడు. తత్ ఇంద్రజాల స్వరూపం ఏదైతే ఉందో అది ఇంద్రజాలం ఇదం తు ఇతి. కాబట్టి ఆ ఇంద్రజాల స్వరూపం గారడి స్వరూపంగా ఏదైతే ఉందో అది ఇంద్రజాలము అని తెలుస్తూ ఉండడం వల్ల అనపహ్నుత్య, ఇంతకుముందు చెప్పాం కదా, అనపహ్నుత్య అపహ్నుత్య నశింపజేయడం,
అనపహనుచ్చ దాన్ని నశింపజేయకనే జానంత్యేవ జానంతి ఏవా తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి జనులు ఇది గారడి అనేటువంటి విషయాన్ని తెలిసి ఆ గారడిని నశింపజేయకనే దాన్ని పోగొట్టడం అవసరం లేకుండానే ఇది గారడని ఎట్లాగైతే తెలుస్తూ ఉందో వాళ్ళకి తథా, లాస్ట్ లైన్ చివరి పదం తథా, అట్లాగే తథా అట్లాగే భోగం అనపహ్నుత్య భోగం, అలాగే జగత్తు ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో ఆ భోగ్య జాతమును నశింపజేయకుండానే ఇది మాయ అని తెలుసుకుంటూ ఉన్నారు. క్లియర్. జానంతి ఏవ అనపహ్నుత్య భోగం మాయాత్వధీహి. కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకుంటూ ఉండాలి, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి ఇంద్రజాలము ఏదో మిథ్యాత్వ జ్ఞానము, సరేనా, దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ మిథ్యా ప్రపంచాన్ని తొలగించకుండానే అది మిథ్యని తెలుసుకుంటూ ఉండారు. అదేవిధంగా జగత్తు మిథ్య అనేటువంటి జ్ఞానం మనకు ఉంది, దాన్ని కాదనడానికి అవకాశం లేదు. అట్లంత మాత్రం చేత ఆ భోగ్య ప్రపంచం ఏదైతే ఉందో అది నశించడం లేదు. కాబట్టి ద్వైత ప్రపంచాన్ని నశింపచేయకనే, మిథ్యా ప్రపంచాన్ని నశింపజేయకనే అది మిథ్య అని తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి అది ఉండడం వల్ల నష్టం లేదు. అది ఇప్పుడే చెప్పాను కదా, ఏది మృగతృష్ణ, ఎండమావి, ఎండమావిని తొలగించని అవసరం లేకుండానే అది ఎండమావి అని తెలుసుకుంటున్నారు నాయన. మిథ్యా ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టకుండానే అది మిథ్య అని తెలుసుకుంటూ ఉండాలి, దాన్ని పోగొట్టాల్సిన అవసరం లేదు. అదే మనతో చెప్పింది. భోగం మాత్రం చేత భోగ వస్తువు సత్యం కాదు, సత్యమైతే దాన్ని తీసేయాలి నువ్వు. అది లేనిది లేనట్లుగా అర్థం చేసుకోవాలి, అంతే. ఉన్నది పోయేది కాదు, లేనిది వచ్చేది లేదు. ఇది అర్థమైంది అనుకో, అంత జ్ఞానమే. ఇంకెక్కడుంది భ్రాంతి, ఇంకెక్కడుంది ద్వైతం? అంతా జ్ఞానమయం. చూసావా, ఈ జగతి అంతా ప్రేమమయం. కాబట్టి ఇటు చూసినప్పుడు ఎండమావి భ్రాంతిగా కనపడతా ఉంది. అసలు ఎండమావే ఉండేది అక్కడ, ఎడారే, ఎడారి 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 చూసావనుకో, ఎండమావి లేదు. అంతా జ్ఞానమయం ఈ జగతి, అంతా బ్రహ్మమయం, అంతా ప్రేమమయం, అంతా జ్ఞానమయం. ఎండమావి అంతా ఎడారిమయం. సింపుల్. చూడ్డానికి అక్కడ కనబడతా ఉంది మిథ్యా ప్రపంచం, కానీ ఇది వాస్తవం అయ్యేందుకు అవకాశం లేదు. అంతా జ్ఞానమయం ఈ జగతి, అంతా ప్రేమమయం. ఏదున్నా ఎలా ఉన్నా సంగతి నియతి, అంతా జ్ఞానమయం. ఇక్కడ నియతి ఒక ఆర్డర్ ఉంది నువ్వు అర్థం చేసుకోవడానికి, మిథ్యను అర్థం చేసుకోవడానికి కూడా ఆర్డర్ ఉంది. ఇది మిథ్య అనేది కూడా జ్ఞానం అంటున్నాం మనం. బ్రహ్మము సత్యం అని తెలుసుకోవడం ఎట్లాగైతే జ్ఞానమో, జగత్తు మిథ్య అని తెలుసుకోవడం కూడా జ్ఞానమే కాదా? జగత్తు మిథ్య అనేటువంటి జ్ఞానం నీకు లేకపోతే జగత్తే సత్యం అనేటువంటి జ్ఞానం కలగచ్చు. వాట్ నెక్స్ట్? ఉన్నదెన్నడు పోయేది కాదు, లేనిదెప్పుడు వచ్చేది లేదు. ఉన్నదెన్నడు పోయేది కాదు, లేనిదెప్పుడు వచ్చేది లేదు. ఉన్నది దైవము, లేనిది జగము, అంతా జ్ఞానమయం ఈ జగతి, అంతా ప్రేమమయం. అంతే. కనుక దీన్ని జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఒక్కటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, ఆపుతున్నాను.
ఇప్పుడు ఎక్కడైతే సబ్జెక్ట్ టర్న్ అవుతా ఉందో ఇది కేవలం అనుభూతి, అద్వైత అనుభూతి వైపు పరుగులెడుతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు టైం కూడా స్పేర్ చేయాలా. ఏది కేవలం వినినంత మాత్రాన, తినినంత మాత్రాన శక్తి రావచ్చేమో కానీ వినినంత మాత్రాన జ్ఞానం వస్తుంది చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ తినింది లోపల పడిపోయింది, అది జీర్ణం కావడానికి ఒక పద్ధతి ఉంది, ఒక నియతి ఉంది, ఒక ఆర్డర్ ఉంది, అవుతుంది. శక్తిగా తయారు కావడానికి రసాద రక్తం తదో మాంసం అదంతా అవుతుంది. కానీ ఇది అట్లా కాదు, దీనికి అనేకమైనటువంటి హర్డల్స్ ఉన్నాయి. హరిద్వారు, ఋషికేశు, తర్వాత ఉత్తరకాశీ, ఆ ఏరియా అంతా కూడా ఒక్కొక్కసారి సడన్గా 4 గంటలకు కూడా చీకటి పడిపోతుంది. అక్కడ ఒక ఆశ్రమం ఉండేది, ఒక మహాత్ముడు బోధిస్తూ ఉండేవాడు. ఆయన చాలా లోతైనటువంటి అగాధమైనటువంటి మహాపండితుడు, జ్ఞాని, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు. అందువల్ల చుట్టుపక్కల ఉండేటువంటి ఆశ్రమాల నుంచి కూడా ముముక్షువులు వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని సాయంత్రం పూట 4 నుంచి 6 వరకు అధ్యయనం చేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండేవాడు. ఇలా నిత్యం జరుగుతూ ఉండేది. ఆయన ఎక్కడికి కదలడు, అక్కడే ఉంటాడు. ఎవరైనా తీసుకుని అంత పెడితే తింటాడు, లేకపోతే అలా ఉంటాడు. ఒకరోజు వీళ్ళు వెళ్ళారు, అట్లాగే క్లాస్ నడుస్తూ ఉంది. 1 అయింది, 1 o'clock అంటే 5 గంటలు అయింది. 1 hour ఓవర్. 4 గంటలకు వచ్చారు, 5 గంటలు అయింది. ఇంకొక గంట నడుస్తుంది. కానీ ఈ లోపల చీకటి కమ్మేసింది. తెలుస్తూ ఉంది అప్పుడే వాళ్ళకి, తెరలు పొరలుగా వస్తూ ఉంది అంధకారం. అక్కడ అలవాటే గనక వెంటనే ఆ మహాత్ముడు అన్నాడు, నాయన ఇంక చీకటి అయిపోతూ ఉంది, ఇంక మీ ఆశ్రమాలకు వెళ్ళిపోవాలి కనుక మీరు వెళ్ళిపోండి నాయన, రేపు క్లాస్ చెప్తానులే అని అన్నాడు. లేచారు, వెళుతూ ఉన్నారు. ఈ విధంగా వచ్చి వినేటువంటి శ్రోతల్లో ఒక మహాత్ముడు అంధుడు ఉన్నాడు. ఆయన బాగా వయసు కలిగిన వాడు, 70-80 సంవత్సరాలు ఉంటాయి. ఆయన కూడా ఒక కర్ర పట్టుకొని వస్తాడు. వచ్చి కూర్చొని చక్కగా వింటాడు, విని లేచి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆయనకి మామూలే కదా, ఏముంది, రోజు చీకటే కదా అతనికి, అంధుడు గనక. కాబట్టి రోజు వచ్చాడు కదా, ఇప్పుడు పోతూ ఉన్నాడు. మనకు డిఫరెన్స్ కానీ, రోజు వెలుతురులో పోయే వాళ్ళకి ఈరోజు చీకటి అనేది డిఫరెన్స్ కానీ ఆయనకేం లేదు. ఆయన చీకటిలోనే వెలుగును చూడడానికి అలవాటు పడిపోయాడు. ఆయన లేచిపోతూ ఉంటే కొద్ది దూరం పోయిన తర్వాత ఈ ఆశ్రమం బ్రహ్మచారి, ఎక్కడైతే మహాత్ముడు బోధిస్తూ ఉన్నాడో ఆశ్రమానికి సంబంధించిన ఒక బ్రహ్మచారి పరిగెత్తుకుంటూ ఒక వస్తువుని తీసుకెళ్ళిచ్చి, మహాత్మా అని అన్నాడు. ఏనాయనా అన్నాడు. ఏం లేదు, ఇదిగోని మీకోసం ఇది ఒకటి తెచ్చాను, ఇది ఒకటి చేత పట్టుకోండి అన్నాడు. అదేంటంటే ఈ కొబ్బరి చిప్పు ఉంటుంది చూచారా, ఒక కాస్త పెద్దది, దాంట్లో ఒక క్యాండిల్ వెలిగించాడు ఈ పిల్లవాడు. ఆ క్యాండిల్ వెలిగించి, మహాత్మా ఇది పట్టుకోండి మీరు అని అన్నాడు. దేనికి రా ఇది, తెలుస్తూ ఉంది వేడి అట్లా తగులుతూ ఉంది, ఇది క్యాండిల్, ఎందుకురా ఈ క్యాండిల్ అంటున్నావే అని. ఏం లేదు మహాత్మా, చీకటి పడిపోయింది కదా, మీరు పోతూ ఉన్నారు కదా, మీకు దారి కనిపించదు కదా, ఎవరన్నా వచ్చి మీ మీద పడతారేమో, ఇది ఉంటే మంచిదనే ఉద్దేశం చేత చక్కగా వెళ్ళిపోతారని మీకు ఇది ఇచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ మహాత్ముడు కనిపించింది, చూడు గుడిలో దేవుడు, గుడి మీద కోతులని ఎటువంటి జ్ఞానం కలిగిన వాడు బోధిస్తూ ఉన్నాడు ఈ ఆశ్రమంలో. ఏంది అసలు ఈ కోతులేంటి, వీడు అసలు వీడికి వెటకారానికి నేనే దొరికానా, వీడు ఆడుకోవడానికి నేనే దొరికానని, ఒరే మూర్ఖుడా, బ్రహ్మచారి అని చెప్తున్నావు, సిగ్గు లేదా నీకు? అటువంటి మహాత్ముడి దగ్గర సేవ చేయడానికి నువ్వటరా? ఎప్పుడు చేసుకున్న పుణ్యం నీది, ఎప్పుడు చేసుకున్న పాపం అతంది, నికృష్టమైన వాడా, ఇటువంటి తీసుకొచ్చిస్తావట్రా నాకు? చక్షుష్మంతునికై దీపము కానీ అంతునకు కొరవగుని, కళ్ళుండేవాడికి కానీ దీపం, అంతుడికి నాకేంట్రా దీపం, ఇడియట్ అని తిడతా ఉన్నాడు. తిట్టి ఆయన అలసిపోయిన తర్వాత ఈ కుర్రాడు అన్నాడు, క్షమించండి మహాత్మా, అంత సంస్కారం కలిగిన వాడిని నేను కాకపోవచ్చు కానీ చెడు సంస్కారం మాత్రం నాకు అబ్బలేదు ఆ మహాత్ముని యొక్క పాదాలు పట్టుకొని ఉన్నదానికి. ఒక్క విషయం నేను చెప్తున్నా, మీకు కనిపిస్తుందని కాదు నేను ఇది ఇచ్చింది, కనిపించగానే రోజు వెళుతున్నారు కదా మీరు, ఈరోజు కూడా వెళతారు కదా, అది నాకు తెలుసు కదా. కానీ చీకటిమయంగా ఉంది కనుక ఎదురుగా వచ్చేటువంటి వాడు మీ మీద పడతాడేమో. సపోజ్ మీరు దీన్ని క్యారీ చేస్తున్నారనుకోండి, ఈ దీపాన్ని చూసి వాడు తొలగిపోతాడు, మీరు ముందుకు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో నేను పరిగెత్తుకుంటూ పోయి తెచ్చాను, తప్పు అయితే క్షమించండి అని పాదాలకు నమస్కరించాడు. ఒక్కసారి ఈ మహాత్ముడి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏందిరా ఇంత పెద్దవాడిని, నిష్కారణంగా ఈ బిడ్డని ఎందుకు కోప్పడ్డాను, చూడు ఎంత ప్రేమతో నాకు తెచ్చాడు, నేను అర్థం చేసుకోలేకపోయాను కదా. నాయన చిరంజీవ, నువ్వు సుఖంగా ఉండు నాయన, 10 కాలాల పాటు వర్ధిల్లు,
నేనేదో తొందరపడి, అయ్యో మహాత్మా మీరు అనవలసిన వాళ్ళు, మేము వినగలిగిన వాళ్ళం, మీరు అలా ఏం అనుకోకండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి మహాత్మా అని కొంత దూరం నడిపించి ఆ పిల్లవాడు వెంట వెళ్ళాడు. ఈయన ఆలోచించుకుంటూ పోతున్నాడు. చూడు, చిన్నపిల్లవాడైనా కూడా ఎంత సంస్కారి బ్రహ్మచారి అని అనుకుంటూ పోతున్నాడు. అలా కొంత దూరం పోయేటప్పుడు వాడు వచ్చి పడిపోయాడు తన మీద. ఇంత వీడు ప్రయత్నం చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది. అలా పడిపోయిన తర్వాత ఎవరు అన్నాడు. వెంటనే ఆ కుర్రవాడు, అక్కడ పడింది కూడా కుర్రవాడే, వెంటనే చూస్తే ఈయన మాట విని, స్వామి మీరా అని, నన్ను తెలుసా నీకు, నువ్వెవరు అని. నేను ఇంకొక ఆశ్రమం బ్రహ్మచారి వాడు. స్వామి నేను ఆశ్రమం బ్రహ్మచారిని, మా గురువు గారు కూడా వినడానికి వచ్చున్నారు, వారిని తీసుకుపోవడానికి నేను వచ్చాను ఇక్కడికి, మార్గ మధ్యంలో మీ మీద తెలియపడ్డాను అట్లా అంటాడు. ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, నీలాంటి వాళ్ళు కూడా ఉంటారా, అందుకనే ఆ బ్రహ్మచారి నాకు వెలిగించి ఇచ్చాడు, నీలాంటి నికృష్టమైన వాళ్ళు వచ్చి నా మీద పడతారేమోనని. అయినా కూడా నువ్వు వచ్చి పడ్డావంటే ఏం సంస్కారం రా, చూడు ఒక బ్రహ్మచారి ఆ విధంగా ఉండాడు, నువ్వు చూడు ఎట్లా ఉండవు అని మళ్ళీ తిట్టకుండా వాడిని తిట్టాడు. లాస్ట్లో ఆ బ్రహ్మచారి వంగి కాళ్ళు పట్టుకొని, మహాత్మా మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను భగవంతుడు కూడా క్షమించడు, కానీ ఇది నేను చేసిన తప్పు కాదు, ఇది మీరు అనుకుంటూ ఉండారు, మీకు కళ్ళు కనిపించవు గనక మీ చేతిలో ఉండేటువంటి దీపం వెలుగుతూనే ఉందని మీరు అనుకుంటూ ఉన్నారు, అది వచ్చిన బాధ. మార్గ మధ్యంలో ఎక్కడో గాలికి ఆరిపోయింది మహాత్మా, అది మీకు తెలియదు. గాలులు తీవ్రంగా ఉన్నాయి గనక ఆరిపోయింది, అది ఇంకా వెలుగుతూ ఉంది కదా, నేను వచ్చి పడ్డానని నన్ను తిట్టారు, పర్వాలేదు నాకు ఆశీర్వచనమే, కానీ మహాత్మా ఇట్లా ఇవ్వండి, నేను వెళ్ళి మళ్ళీ వెలిగించుకొని వచ్చి వేరేది ఇస్తాను. ఇంకా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఇతనికి. ఏందిరా ఇంతంత చిన్న బిడ్డలు ఇంత సంస్కారంతో ప్రవర్తిస్తూ ఉండారు, నేనెందుకు ఈ విధంగా అవుతున్నానని. నేను చాలా కాస్త వద్దు మహాత్మా వద్దు రండి అని ఆ పిల్లవాడు ఆయన చేయి పట్టుకొని, నేను వదిలొస్తాను రండి మహాత్మా మీ ఆశ్రమం దగ్గరికి అని తీసుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు ఈయన అనుకుంటాడు, వాడు వెలిగించి ఇచ్చాడే కానీ అది వెలుగుతూ ఉందా ఆరిపోయిందా అని నేను ఎక్కడ చూడలేదు, కనుక వెలిగించిన దాన్ని వెలిగించుకోవడమే కాదు ఆరకుండా చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఆ మహాత్ముడు మధ్యలో అది పట్టుకొని ఉన్నాడు కదా నాయన, మధ్యలో ఇట్లా అంటూ ఉంటే తెలిసిపోతుంది. ఇలా అంటూ ఉంటే చేతికి వేడి తగులుతుంటుంది కదా, అప్పుడు ఓహో వెలుగుతూ ఉంది, అట్లా నడవాలా. ఇది ఆధ్యాత్మిక దారి. ఒకవేళ ఆరిపోయిందనుకో, వెంటనే అతను ఒక మాట అనొచ్చు, నాయన ఎవరినైనా అక్కడ ఇది ఆరిపోయింది వెలిగించివ్వండి అని అడిగే అవకాశం ఉంటుంది. కానీ అది వెలుగుతూనే ఉందని పోయాడు అనుకోండి, జీవితం ఈ విధమైనటువంటి బాధలకు పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వెలిగించుకోవడమే కాదు ప్రధానం, ఆరకుండా చూసుకోవాలి. ఇదే ఐడియాతో మన ఆశ్రమం ఇక్కడ పెట్టిన కొత్తల్లోనే మీరు ఇప్పుడు చూడండి, చూసారో లేదో, ఫస్ట్ గేట్ తిరిగి వెళ్ళేటప్పుడు కనపడుతుంది, వెలిగించుకున్నావా ఆరకుండా చూసుకో ఉంది. ఇప్పుడు ఇక్కడ వెలిగించుకోవాలి, అది ఆరకుండా మధ్యలో ఇటు చూసుకోవాలి కదా. అట్లాగే ఇంట్లో వంట చేసుకుంటూ ఉండినా, ఆఫీసు పోతూ ఉండినా, ఇంకేదన్నా విషయాల్లో ఉండినా, కామ్గా కాఫీ తాగుతూ ఉండినా ఇవి ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకని జ్ఞాన విషయంలో ప్రారంధం ఎందుకు ఇలా అయింది? జగత్తు సత్యమా? జగత్తు సత్యం కానిప్పుడు ప్రారంధం ఎట అనుభవానికి వస్తూ ఉంది. కాబట్టి భోగ విషయం ఏదైతే ఉందో అది సత్యమై ఉండాలన్నా మనకు. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ పోతూ ఉంటే స్థిరంగా నిలిచిపోతాయి. సరేనా? ఈ దశ నుండి అది మీరు ఆచరణలో పెడతారనే ఉద్దేశంతో ఈ చిన్న ఎగ్జాంపుల్ ఆ సాధువుది చెప్పాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.